We should able individual and collective goals of material, spiritual, moral progress. We should never lose sight of the greater mission of life because of our small circle of impurity, skepticism, or jealousy. No negative mentality should ever be able to swallow us. Let us never forget that greater success comes through sacrifice rather than attainment of short-term selfish gains. We will never allow anybody to snatch our freedom and dream. Let all our parents, children, friends, and relatives be blessed. Let the souls of those who have left forever, leaving this beautiful world, be all blessed. Let those unborn children of tomorrow who will make the world better for mankind to live in be all blessed. Thank you. Thank you. Thank you so much, Vadina. And yeah. So, just a second. Yeah, thank you so much, madam. Let us start the event. First, ఈ session లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి రికగ్నిషన్ పార్ట్ ఉంటుంది, రైట్? అండ్ ఆఫ్టర్ దట్ టీచింగ్స్ ఉంటాయి, అండ్ ఫైనల్ గా ర్యాప్ అప్ ఉంటుంది అనమాట, రైట్? సో రికగ్నిషన్ ఎందుకోసం కావాలి అంటే, రికగ్నిషన్ అనేది చాలా అంశాలతో కూడుకొని ఉన్నదండి. అంటే జనరల్ గా మనము ఎంత కష్టపడుతున్నా సరే మనల్ని గుర్తించే వాళ్ళు చాలా మంది ఉండరనమాట బయట సొసైటీలో, రైట్? అండ్ ఎస్పెషల్లీ ఉమెన్. ఓకే, ఉమెన్ అనేవాళ్ళు ఎంటైర్ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ బ్యాక్ బోన్, రైట్? సో వాళ్ళు ఎంత కష్టపడుతున్నా సరే చాలా అంశాల్లో వాళ్ళని అసలు గుర్తించారు అన్నట్లు. కానీ ఈ ఆపర్చునిటీలో మనం చేసే చిన్న చిన్న పనులే చాలా పెద్దగా బయటి ప్రపంచాన్ని చూపించడం జరుగుతుంది అనమాట, రైట్? చాలా హైలీ రికగ్నిషన్ ఉంటుంది. ఓకే, సో మనం రికగ్నిషన్ పార్ట్ చూద్దాము. ఎస్సిడిసి టీంలో లాస్ట్ మంత్ ఎవరెవరు బిజినెస్ లో సైన్ అప్ అయ్యారు అండ్ ఎవరెవరు బిజినెస్ లో ప్రోగ్రెస్ అయ్యారు అనేది మనం అంతా కూడా ఒక పీపీటీ ద్వారా షేర్ చేస్తారు మీకు. मेरी हीर आसमानी
बात लिखी होगी, रब ने मेरी बात तेरे ही साथ लिखी होगी।
యా సో చూసారు కదా ఫ్రెండ్స్, లాస్ట్ మంత్ ఎస్సిడిసి టీంలో చాలా మంది బిజినెస్ లో చాలా మంచిగా గ్రో అయ్యారు. అండ్ వాళ్ళని స్పెషల్ గా మనము 1-on-1 పిలిచి మాట్లాడదాము. జస్ట్ మీ నేమ్, మీ ప్రొఫెషన్ అండ్ మిమ్మల్ని బిజినెస్ లో ఎవరు స్పాన్సర్ చేశారు అండ్ మీ నెక్స్ట్ గోల్ ఏంటనేది చెప్పండి. ఓకే, అండ్ ఫస్ట్ శ్రీవిద్య సందీప్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి, మీరు కూడా వీడియో ఆన్ చేసుకొని మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ వినిపిస్తుందా నా మాట? ఎస్ క్లియర్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పరిశ్రమ సార్ మమ్మల్ని వెల్కమ్ చేసినందుకు. నమస్తే సార్ అందరికీ. నమస్తే మేడం. నా పేరు శ్రీవిద్య, మా వారి పేరు సందీప్. మేము ఇందులోకి కొత్తగా వచ్చాం సార్. సో ఇందులోకి వచ్చిన తర్వాత చాలా నేర్చుకుంటున్నాం సార్ మేము. ఫస్ట్ మా గోల్ అయితే మనీ ఫ్రీడమ్ అవ్వాలి సార్. అలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించాలి. నేను చేస్తున్నాను సార్. అలా చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకు. కొత్త సార్, ఏం మాట్లాడాలో కొంచెం అర్థం కావట్లేదు. సో మా అప్లైన్స్ వచ్చేసి భాగ్యలక్ష్మి మేడం, అలాగే మా మెంటర్స్ వచ్చేసి సరిత మేడం, పల్లె సార్. మేము సార్ మేడం ద్వారానే మేము ఇందులోకి వచ్చాం సార్ బిజినెస్ లోకి. వాళ్ళు ఇచ్చిన అది ఇన్స్పిరేషన్ అలాంటిది. చాలా బాగా చెప్పారు మాకు. ఇందులోకి రాక ఎవరితోనూ కలిసిపోకుండా అలా ఉండేదాన్ని నేనైనా మా సారైనా. సో ఇందులోకి వచ్చిన తర్వాత ఆ ధైర్యం అనేది వచ్చింది సార్, అసలు తెలియకుండానే. ఆ ధైర్యం అనేది, ఒకరికి హెల్ప్ చేయాలి అన్న నేచర్ అనేది పూర్తిగా మా మైండ్ సెట్ అనేది మారిపోయిందని గ్రేట్ ఫెంటాస్టిక్ మేడం. చెప్తున్నాను. రియల్ గా నెగిటివిటీగా ఉండి నేను అసలు చాలా పాజిటివిటీగా ఒకరితో మాట్లాడగలుగుతున్నాను. సో ఇది నాకు సరిత మేడం, మల్లేష్ సార్, ప్లస్ ఇంకా రామప్ సార్, ఆండాల్ మేడం, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఒక్క నిమిషం సార్, మా సార్ కూడా మాట్లాడతారు. ఒక్క నిమిషం. మేడం మ్యూట్ అయిపోయింది, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. ఒకసారి అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. నా పేరు సందీప్. నేను ఇక్కడ బ్యాంక్ లో పనిచేస్తున్నాను. ఎన్నోరితో పెడుతున్నారా పనిలో ఉన్నాము ఇక్కడ. నా పేరు సందీప్, నేను ఇక్కడ బ్యాంక్ లో పనిచేస్తున్నాను. యాక్చువల్గా మేము తన ప్రెగ్నెన్సీ కోసమే జాయిన్ అయ్యాము ఈ గ్రూప్ లో. గ్రేట్ సందీప్ గారు, గ్రేట్ శ్రీవిద్య గారు, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీలోకి ఎంటర్ అయ్యారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ప్రస్తుతం మేము న్యూట్రైట్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం, ఫైబర్. థ్యాంక్ యూ సార్. సప్లిమెంట్స్ వాడుతున్నాము అండ్ అలాగే డైట్ కంట్రోల్ మెయింటైన్ చేయడం వల్ల వెయిట్ లాస్ కూడా అయ్యాము. మేము జాయిన్ అయినప్పటికీ 10 kg వెయిట్ లాస్ కూడా అయ్యాము. అలాగే మా ఈ గ్రోత్ అనేది పక్కలకు షేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము బిజినెస్ కూడా. సో ప్రస్తుతానికి అయితే ఒకరిద్దరికి మేము ఇచ్చాము, స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. మేము తీసుకొని ఒక 10 days అవుతుంది. గ్రేట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. Yeah. బ్యాక్ టు హోస్ట్. సో కంగ్రాచులేషన్స్ న్యూ పిన్ అచీవర్స్ శ్రీవిద్య అండ్ సందీప్ గారు. నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్ అనదర్ స్పీకర్ ని ఇన్వైట్ చేద్దాము. సురేష్ అండ్ సుభాషిని గారు.
సురేష్ అండ్ సుభాషిణి గారు లైక్ సెషన్ లో అటెండ్ అయ్యారండి. ఉన్నారు సురేష్ బిజ్జా గారు సార్ హాయ్ చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. యా అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు. ఓకే సార్. ఓకే సార్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సార్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుందండి. క్లియర్. సార్ నా పేరు సురేష్ అండ్ మా మిసెస్ సుభాష్ అండి. అండ్ మా టీంతో కలిసేసి 3P అచీవ్ అయ్యాము. ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తున్నాం. నేను హెచ్ఆర్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. అప్లైన్ వచ్చేసి రవీందర్ రెడ్డి గారు అండ్ మెంటర్స్ వచ్చేసి రామకృష్ణ గారు అండ్ అరుణ గారు అండి. అండ్ మై నెక్స్ట్ గోల్ ఈజ్ 6P అచీవ్మెంట్ అండి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో, విత్ ఇన్ 1 month లో ఐ వాంట్ టు గెట్ 6P అచీవ్. దిస్ ఇస్ మై గోల్ అండి. గ్రేట్ వెరీ క్లియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సో సురేష్ గారు ఎంత అంటే లైక్ ఒక రైట్ ప్లేస్ లో సెటిల్ అయ్యారు. అంటే సెషన్ అలా కూర్చోవాలన్నమాట, రైట్? సో ఎప్పుడు కూడా డిస్ట్రాక్షన్స్ లేకుండా ఇటువంటి సెషన్స్ ని అటెంటివ్ గా ఫోకస్డ్ గా ఒక ప్లేస్ లో, అంటే ఇంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ఒక ప్లేస్ లో సెటిల్ అయ్యి ఇటువంటి సెషన్స్ అటెండ్ అవ్వాలని మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ అండి సురేష్ బిజ్జా గారు. రైట్, మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ అనదర్ స్పీకర్ ని ఇన్వైట్ చేద్దాము. అండ్ కీర్తిగిరి గారు. కీర్తి గారు. కీర్తి గారు ఒకసారి unmute చేసుకుంటే కదా. కీర్తిగిరి అని ఉంది చూడండి సార్. యా కీర్తి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. కీర్తిగిరి గారు అన్మ్యూట్ చేసుకోండి. అండ్ ప్లీజ్ వీడియో ఆన్ చేసి మాట్లాడండి మేడం. ఓకే సార్. కీర్తి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. వీడియో ఆన్ చేసుకోండి. ఓకే మేడం. యా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. సార్ ఫస్ట్ నేను ఈ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి కొండలరావు సార్కి, ఒకటి ఆర్కే సార్కి. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో నాకు చాలా కొంచెం హాస్టల్ లైఫ్ కాబట్టి నేను చాలా ఫేస్ చేశాను అనమాట. హెల్త్ పరంగా కానీ, అంటే హాస్టల్ వాటర్ పడక అవన్నీ చాలా ఫేస్ చేశాను. అప్పుడు నేను చాలా ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్నాను. నాకు యాంబే ఉందని తెలుసు, ప్రొడక్ట్స్ అవన్నీ ఉంటాయని తెలుసు. అప్పట్లో నేను యూజ్ చేయాలంటే భయపడ్డాను. ముందు అంత ఎఫర్ట్ పెట్టి నేను అవి తీసుకుని నేను హాస్టల్లో ఉండి యూజ్ చేయాలా, నాకు వచ్చే పాకెట్ మనీ అంతా అటే వెళ్తున్నాయి అని అనుకునేదాన్ని. ఎక్కడో కొన్ని రివ్యూస్ చూడడం వల్ల వేరే వాడాల్సి వచ్చింది. అవి వాడాక ఏం జరిగిందంటే ఉన్నవి కొంచెం ఎక్కువ అయ్యాయి. తర్వాత నేను ఇంకా అవి కూడా వాడడం ఆపేశాను. ఇంకా కొండలరావు సార్ ఏంటంటే, అంటే జస్ట్ నార్మల్ గా ఇంటికి పిలిచి ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, మనం ఇలా యూజ్ చేసుకోవాలి, అలా యూజ్ చేసుకోవాలని చెప్పారు. అంటే నువ్వు మీ మమ్మీ ఇద్దరు కలిసి బిజినెస్ చేయొచ్చు అని చెప్పి నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అసలు అవి యూజ్ చేయడానికి భయపడిందాన్ని. నేను ఆ బిజినెస్ లో ఎలా చేయాలని చెప్పి నేను చాలా టెన్షన్ తీసుకున్నా. తర్వాత ఆ బీ బ్రైట్ క్రీమ్ ఒక్క క్రీమ్ వల్ల నేను చాలా అంటే చాలా చేంజ్ చూసాను నా ఫేస్. ఈవెన్ మా పేరెంట్స్ అడుగుతున్నారు, ఏం యూజ్ చేసావు, అసలు మొహం మీద అంతా పోయింది, ఇప్పుడు ఏం కనిపించట్లేదు అని. అంటే నాకే పోయినాయి అంటే వేరే వాళ్ళకి పోకుండా ఉంటాయా అని చెప్పి నేను చాలా మందికి ఆ క్రీమ్ ని సజెస్ట్ చేశాను. అలాగే 3P అచీవ్ అవ్వడం అది నా ఫస్ట్ అచీవ్మెంట్. కాలేజ్ లో వచ్చినవి వేరు, ఇది వేరు కాబట్టి, ఇది పర్సనల్ బిజినెస్ కాబట్టి ఇది ఇంకొంచెం ఎక్కువ హ్యాపీనెస్ ఉంది. అంతే సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ ఓకే అమ్మా, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ కీర్తిగిరి గారు, ఐ రియల్లీ అప్రిషియేట్ అండి. లైక్ జనరల్ గా ప్రతి అంశాన్ని ఒక అచీవ్మెంట్ లాగా చూడాలి. అంటే చిన్న గోల్స్ పెట్టుకోవాలి, దాన్ని అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్, రైట్? సో మీరు ఏదైతే చెప్పారో ప్రోడక్ట్ గురించి అండ్ మీకు జరిగినటువంటి ఒక అచీవ్మెంట్ గురించి ఐ రియల్లీ అప్రిషియేట్. డబ్బులు అనేది ఏ పని చేసినా వస్తాయండి, బట్ కొన్ని సొల్యూషన్స్ ఎట్లా అంటే లైఫ్ టైం ఉంటాయి అన్నమాట, రైట్?
అండ్ మీరు రైట్ టైంలో రైట్ ప్లేస్లో అండ్ రైట్ మెంటర్షిప్లో అండ్ మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్కే అండ్ అరుణ గారు, దే ఆర్ రియల్లీ గ్రోయింగ్ వెరీ బిగ్ వే అండి. అండ్ వాళ్ళ వాళ్ళ Yes, sir. మెంటర్షిప్ ని మీరు అవైల్ చేసుకోండి అండ్ వాళ్ళు చెప్తున్న టీచింగ్స్ ని 100% ఇంప్లిమెంట్ చేయండి. అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Sure, యూ sir, కెన్ sure, బిల్డ్ ఎ sir. వెరీ వెరీ బిగ్ కెరియర్ ఇన్ దిస్ బిజినెస్ ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you, sir. Thank you, sir. రైట్. సో అనదర్ లీడర్ ఉన్నారు, యాక్చువల్ గా 9% అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ సమ్ ఏదో సమ్ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ లో వాళ్ళ సెషన్ లో అటెండ్ అవ్వలేకపోయారు. అండ్ లాస్ట్ మంత్ 1,20,000 బిజినెస్ ని బిల్డ్ చేశారనమాట. రైట్. అండ్ వాళ్ళు లైక్ స్వప్న అండ్ శ్రీనివాస్ గారు, రైట్, దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. సో ఎస్సిడిసి టీం తరఫున మనం అందరం కూడా స్వప్న గారికి అండ్ శ్రీనివాస్ గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్. ఓకే. సో మూవింగ్ ఫార్వర్డ్, మనము ఇప్పటివరకు రికగ్నిషన్ పార్ట్ చూసాము. అండ్ ఈ బిజినెస్ లో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా బిగ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే. ఎవరైనా మనల్ని రిజెక్ట్ చేసినా, ఎవరైనా నో చెప్పినా జస్ట్ ఎంజాయ్ చేయండి. అంటే నోస్ ని ఎంజాయ్ చేయండి. ఈ బిజినెస్ చాలా ఈజీ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే నోని మైండ్ లో ఎక్కువసేపు పెట్టుకుంటారు అనమాట. ఓకే, అలా పెట్టుకున్నామంటే బిజినెస్ లో నుంచి వెళ్ళిపోతాము అండ్ లైఫ్ లో కూడా చాలా విషయాల్లో స్టక్ అయిపోతాం అనమాట. రైట్. ఈ బిజినెస్ అనే కాదు, ఎక్కడైనా సరే లైఫ్ లో మనకి ఏదైనా నెగిటివ్ వచ్చిందంటే జస్ట్ 5 to 10 minutes కంటే ఎక్కువసేపు పెట్టకూడదు మైండ్ లో. ఓకే, ఆఫ్టర్ దట్ క్లియర్ అయిపోవాలి అండ్ మళ్ళీ మూవ్ ఆన్ అయిపోవాలి లైఫ్ లో. రైట్. అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. కొత్తగా బిజినెస్ లో వస్తున్నటువంటి ఎస్సిడిసి టీంలోకి వస్తున్న వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎందుకు ఇంతగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము అంటే, ఫస్ట్ థింగ్ మనం ఎక్కడున్నాం అనేది మనకు తెలియాలి. రైట్. మనం ఎటువంటి ప్లేస్మెంట్లో ఉన్నాము, ఎటువంటి ఆపర్చునిటీలో ఉన్నాము, అండ్ అసలు ఇది రైట్ టైమా అంటే ఎగ్జాక్ట్ గా రైట్ టైం అనమాట. ఓకే. అండ్ ఆఫ్టర్ కోవిడ్ వరల్డ్ అంతా కూడా చాలా అంటే తలకిందులుగా అయిపోయింది. బట్ మనం ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో, మనం ఈ వరల్డ్ ని రైట్ గా బిల్డ్ చేయడానికి సరిపడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఓకే. అండ్ ఈ ఆపర్చునిటీని ఇంకా డెప్త్ గా అర్థం చేసుకొని అండ్ ఫుల్ గా సక్సెస్ అవ్వండి. అండ్ మనము ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ ద్వారా నేర్చుకుంటాము. రైట్. సో ఇప్పుడు మనమంతా కూడా ట్రైనింగ్స్ లోకి వెళ్తాము. అండ్ ఇప్పుడు ట్రైనింగ్స్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్స్ ఉన్నారు మన టీంలో. వాళ్ళు ఎవ్రీ మంత్ లైక్ 1 lakh పర్సనల్ బిజినెస్ చేస్తారనమాట. ఓకే. అంటే 1 lakh టీమ్ ద్వారా చేయడం అనేది ఓకే, బట్ పర్సనల్ గానే వాళ్ళు నియర్లీ 50,000 1 lakh టర్న్ ఓవర్స్ చేస్తుంటారు వాళ్ళు. ఓకే. అండ్ యాజ్ ఎ కపుల్ గా వాళ్ళు లైక్ దే ఆర్ సెట్టింగ్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. ఎస్సిడిసి టీంలో చాలా హ్యూజ్ రిటైలింగ్ చేస్తున్నటువంటి ఎస్సిడిసి టీంలో డాక్టర్ మల్లేష్ గారు అండ్ సరిత మేడం, వాళ్ళ ద్వారా మనం ఈరోజు స్పెషల్ టీచింగ్స్ తీసుకుందాము. అండ్ స్పెషల్గా వాళ్ళ యొక్క గ్రేట్నెస్ ఏంటంటే, వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు అంటే లైక్ వాళ్ళు ఎంత బిజీగా ఉంటారంటే మల్లేష్ గారు వచ్చేసి డాక్టర్ అండి. అండ్ సరిత మేడం వచ్చేసి ఒక ఫార్మసీ నడుపుతున్నారు. వాళ్ళిద్దరికి అసలు టైం ప్రాబ్లం అండి. మనీ ప్రాబ్లం కంటే ఎక్కువ టైం ప్రాబ్లం ఉంది. అండ్ వాళ్ళు డిఫరెంట్ బిజినెసెస్ ని హ్యాండిల్ చేసుకుంటూ ఈ బిజినెస్ ని పార్ట్ టైం గా డెవలప్ చేస్తున్నారు. వాళ్ళ పర్సనల్ గానే వాళ్ళు నియర్లీ 1 lakh టర్న్ ఓవర్ చేస్తూ ఉంటారనమాట. రైట్. సో మా అందరికి కూడా చాలా మంచి ఇన్స్పిరేషన్ అనమాట వాళ్ళు. సో వాళ్ళ ద్వారా మనం ఈరోజు టీచింగ్స్ తీసుకుందాం. రైట్. సో ఐ వాంట్ టు ఇన్వైట్ డాక్టర్ మల్లేష్ గారు అండ్ సరిత మేడం. ఈకో అవుతుంది ఒక దాంట్లో. Yeah. Okay. Good evening. Thank you, Parshuram Garu. Good evening, everyone. And thank you, my uplands, all uplands. And thank you, God. Thank you, my uplands. Rambab sir, Andal madam, and Sanjay Chandra, Diptu Chandra sir, the mentors. Wonderful opportunity ఇచ్చినందుకు వాళ్ళకు నేను గ్రాట్యూడ్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి ప్లాట్ఫామ్ దొరకడం అనేది మన అదృష్టంగా భావించాలి. ఎవరికి పడితే వాళ్ళకి రాదన్నమాట. ఈరోజు టాపిక్ ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎస్సిడిసి టీమ్ గా టాపిక్ ఇవ్వాలి అంటే కూడా చాలా మంది ఉన్నారు.
ఆ టైంలో మాకు కూడా ఈ రోజు టాపిక్ ఇచ్చారు. 100%. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్యాక్ టు సరిత. గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్తే అండి. నా పేరు సరిత. నేను ఆల్రెడీ ఒక బిజినెస్ ఉమెన్ని. ఇప్పుడు పరశురామ్ సార్ చెప్పినట్టు ఒక స్కూల్ని రన్ చేస్తున్నాను, నేను ఒక ఫార్మసీని రన్ చేస్తున్నాను, ఒక ఇల్లును రన్ చేస్తున్నాను, ఒక టీమును రన్ చేస్తున్నాను. చాలా బాగుంటది కదా, నిజంగా చాలా బాగుంటది. ఇంకా పెరగాల అంటే సార్ అన్నారు ఒక మాట, అయితే అది నిజము. ఇంతకుముందు టైము వాళ్ళకు చాలా అది అని నిజం సార్ అది, కానీ ఇప్పుడు మాత్రము ఎంజాయ్ చేస్తున్నాం ఈ బిజినెస్ ద్వారా. ఓకే, మా అప్లయన్స్ వచ్చేసి రాంబాబు సారు, అండాల్ మేడం, మాకు ఆల్మోస్ట్ సెకండ్ పేరెంట్స్. మా మెంటర్స్ వచ్చేసి సంజయ్ చంద్ర సార్ అండ్ దీప్తి మేడం, అవర్ డైమండ్ సుభాషిష్ సార్ అండ్ సుజాత మేడం. గ్రేట్. ఈ LOS లో ఉన్నందుకు గ్రేట్. ఇంకా నేను మాత్రము నేను ఈ మధ్య ఒక హిందీ సెషన్ కూడా చేశాను. అప్పుడు అసలు ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా. నేను సెలెక్ట్ అవ్వడం అన్నది, నేను డైమండ్స్ నుంచి సెలెక్ట్ అవ్వడం అన్నది నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఆ సెషన్ చేస్తున్నప్పుడు. నన్ను తీర్చిదిద్దిన మా అండాల్ మేడంకి, రాంబాబు సార్కి మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా పేరెంట్స్ కూడాను, మా పిల్లలకు కూడాను, హోల్ మై టీమ్. ఎందుకంటే టీం లేకుండా ఏది లేదు ఇక్కడ. అంటే మళ్ళీ నేను ఒక్కదాన్నే చేస్తే మళ్ళీ ఇంకో మెడికల్ షాప్ అయిపోతుంది, ఇంకో స్కూల్ అయిపోతుంది తప్ప వేరేది కాదు. కానీ ఇక్కడ నా టీం ఏదైతే ఉందో వాళ్ళందరి కృషి అంతా కలిపితేనే నాకు దొరికే ప్రతి రికగ్నిషన్. ఈ రోజు నాకు ఈ టాపిక్ రావడానికి కూడా నా టీం నుంచే సపోర్ట్ ఉంటేనే వస్తుంది నాకు కూడా. మాకు ఇచ్చిన టాపిక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. అంటే ఏది చేసినా ఖచ్చితంగా ఏ బిజినెస్ అన్నా చేయండి, వాల్యూమ్ క్రియేషన్ అనేది కంపల్సరీ అవసరం. ఏ బిజినెస్ అయినా, ఈవెన్ మా ఫార్మసీ అయినా ఏదైనా. మేము ఫస్ట్ షాప్ పెట్టినప్పుడు మా షాపు 30 రూపీస్ వచ్చింది ఫస్ట్ డే. 1 month కి 300 వచ్చింది. అంటే 1 month కి 300 డైలీ కౌంటర్ వచ్చింది. అంటే ప్రతి దాంట్లో వాల్యూమ్ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది అక్కడి నుంచి నేర్చుకోవడం జరిగింది నేనైతే. ఈ బిజినెస్ లో కూడా వాల్యూమ్ క్రియేషన్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం అందరము ఇది బిజినెస్ అని ఎందుకు అంటున్నామంటే, ప్రొడక్ట్ ఉంది, మనం షేర్ అనొచ్చు, సేల్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, అది చేస్తున్నాం కాబట్టి మనీ వస్తుంది. దాన్ని వాల్యూమ్ క్రియేషన్ గా తీసుకుంటున్నాం కదా. కానీ నేను అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. నా లైఫ్ టైం లాస్ట్ గోల్, డ్రీమ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, అదేంటంటే మేమిద్దరం ఫ్రీ అవ్వాలి, ఫైనాన్షియల్ గా ఫ్రీ అయిపోయి హ్యాపీగా హెల్దీగా ఎంజాయ్ చేయాలి. నా డ్రీమ్ అయితే లాంగ్ టర్మ్. నేను ఫస్ట్ ఎక్కడ ఓపెన్ మీటింగ్ చూసానో ఆ ఓపెన్ మీటింగ్ హాల్లో నుంచి బయటికి రాకముందు తీసుకున్న డెసిషనే అది. నా గోల్ కూడా అదే, ఎప్పటికైనా అదే. మేమిద్దరము ఫైనాన్షియల్ గా పీస్ ఆఫ్ మైండ్, ప్లెంటీ ఆఫ్ మనీ, దాంతో ఎప్పుడు మేము రిటైర్ అయిపోవాలా, ఎర్లీగా కూడా రిటైర్ అయిపోవాలా. ఇప్పటికే లేట్ అవుతుంది, ఇంకా ఎర్లీగా రిటైర్ అయిపోవాలా. ఈ రోజు టాపిక్ వచ్చేసి వాల్యూమ్ క్రియేషన్ అని చెప్పారు కదా. వాల్యూమ్ క్రియేషన్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం వాడాల. ఎట్లా మనం 100% వాడితేనే కదా, మనం సాటిస్ఫై అవుతేనే మనను నెక్స్ట్ స్టెప్ అడుగుతుంది కంపెనీ. నిన్ను ఫస్ట్ బిజినెస్ లోకి రండి, మీరు బిజినెస్ చేయండి అని మనకి ఎవరికి చెప్పట్లేదు. ఇవి నాకు కూడా అలా చెప్పలేదు. నాకు కూడా ఫస్ట్ నన్ను ప్రొడక్టే సాటిస్ఫై చేసే. నా హెల్త్ లో కొన్ని ఇష్యూస్ ఉండే, వాటి వల్ల నేను వాటిని తగ్గించుకోవడం జరిగింది. అక్కడ నేను సాటిస్ఫై అయ్యాను. నాకు వాడిన కొన్ని ఇంట్లోవి కావచ్చు, పర్సనల్ కావచ్చు, అవన్నీ నచ్చితేనే నేను సాటిస్ఫై అయ్యాను. సాటిస్ఫై అయ్యాకనే నేను సెకండ్ స్టెప్ తీసుకున్నాను కదా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఫోన్ కాల్ వచ్చింది.
మనం కనీసం కస్టమర్ గా వాడుతున్నప్పుడు కూడా మనకు వాల్యూమ్ క్రియేట్ అవుతుంది అక్కడ. అది అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకి, పాత వాళ్ళకైతే, కొత్త వాళ్ళకైతే తెలియకపోవచ్చు. ఎందుకంటే మనకు అక్కడ డిస్కౌంట్ తోటే ప్రొడక్ట్ వస్తుంది. మనం యూజ్ చేసి మన సెకండ్ స్టెప్ లోకి ఎప్పుడైతే వెళ్తున్నామో అప్పుడు మన ఓన్ సెల్ఫ్ గా మనం ఎవరికైతే దీన్ని మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నామో అక్కడ నుంచి థర్డ్ వన్ వచ్చేసి మళ్ళీ మనము కస్టమర్లని క్రియేట్ చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాము? ఇది నీ ఓన్ బిజినెస్. నువ్వు ఎవరి దగ్గర వర్క్ చేయట్లేదు కాబట్టి ఇది మన ఓన్ బిజినెస్ కాబట్టి మనం కస్టమర్లను క్రియేట్ చేసుకుంటున్నాం. మంత్లీ వచ్చేసి ఒక 10 to 20 కస్టమర్స్ ని మనం న్యూగా క్రియేట్ చేసుకుంటూ వెళ్తాము. అంతే కాకపోయినా ఒక 10 మెంబర్స్ నన్నా కొత్త కస్టమర్లను క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఆ కస్టమర్లని మనము కస్టమర్ గానే ఉంచుకోవచ్చా, క్లయింట్ గా మార్చుకోవచ్చా? ఇది ఫస్ట్ మనము ఆలోచించుకోవాలి. కస్టమర్ ని క్లయింట్ గా మార్చుకోవాలంటే బెస్ట్ సర్వీస్ రావాలా. ఎవరి దగ్గర? మన దగ్గర బెస్ట్ సర్వీస్ వచ్చి బెస్ట్ పేషెన్సీ రావాలా. కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటది? అలాగే ఉంటారు. నువ్వు బిజినెస్ ఉమెన్ కావచ్చు, నువ్వు బిజినెస్ మ్యాన్ కావచ్చు, నీ మైండ్ సెట్, మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఇది నా బిజినెస్ కాబట్టి మనము ఓపిక్ గా వాళ్ళని చూసుకొని వాళ్ళని మనం ఒక 1 year వరకు ఎప్పుడైతే వాళ్ళని కస్టమర్ గా క్రియేట్ చేసుకున్నామో వాళ్ళని ఒక 1 year దాకా మనం జర్నీ తీసుకోగలిగితే 1 year తర్వాత వాళ్ళు క్లయింట్ అయిపోతారు. ఆటోమేటిక్ గా ఖచ్చితంగా క్లయింట్ అయిపోతారు వాళ్ళు. అప్పటిదాకా మనం వాళ్ళకి ఎంత సర్వీస్ ఇచ్చి ఎంత హ్యాపీనెస్ గా వాళ్ళతో ఉండగలిగి మనం అంత రిలేషన్ బిల్డ్ చేస్తే వాల్యూమ్ క్రియేషన్ అనేది పెద్ద టాస్క్ కాదండి కదా. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనీ పర్పస్ లోనే వచ్చాం కదా. నాకు తెలిసి 99% వాళ్ళే ఉన్నాం కదా. 100 వాళ్ళే ఉన్నారు నాకు తెలిసి. ఎందుకంటే అందరికి మనీ అనేది ఫస్ట్ ప్రయారిటీ. కాబట్టి మనీ కావాలంటే క్రియేట్ కస్టమర్స్. ఆ కస్టమర్లని మీరు మంచి సర్వీస్ ఇచ్చి వాళ్ళని క్లయింట్ గా ఎప్పుడైతే మార్చగలుగుతామో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది రావాలంటే ఫస్ట్ మన దగ్గర నాలెడ్జ్ రావాలా. నేనైతే నాలెడ్జ్ లేకుండా మనం ఏమి చేయలేము అని నాకు ప్రతి దాంట్లో చెప్తాను నేను. మన దగ్గర నాలెడ్జ్ లేకుండా కస్టమర్తో ఎలా మాట్లాడాలో కూడా మనకు తెలియకుండా వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండా కూడా వాల్యూమ్ క్రియేషన్ చేయలేము. అవ్వదు మనతో. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు వినగలిగేంత ఓపిక ఉండాలి. దాని దగ్గర నుంచి వాళ్ళకి మనం సొల్యూషన్ ఇస్తున్నామని వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి మన దగ్గర నుంచి వచ్చేది బెస్ట్ గా ఉంటుందన్న నమ్మకం, బిలీఫ్ అది కూడా రావాలి వాళ్ళకి. రావాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళతో ర్యాపో బిల్డ్ చేసినాక వాళ్ళతో రిలేషన్ బిల్డ్ చేస్తే ఖచ్చితంగా కస్టమర్ కాస్త క్లయింట్ అయిపోతాడు కంపల్సరీ. ఇది నేను పర్సనల్ గా చేస్తున్నది. ఈరోజు నేను ఈ మీటింగ్ లో చెప్తున్నాను. నాకు తక్కువలో ఉన్నా ఎక్కువలో ఉన్న కస్టమర్ ని మాత్రం స్టేబుల్ గా ఉంచగలుగుతాను. ఫస్ట్ చేయాల్సింది రిలేషన్ బిల్డింగ్. దాంట్లో నుంచే మనకు కస్టమర్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నేను చేసేది చెప్పాను. బ్యాక్ టు మల్లేష్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పేషెంట్స్ గా అందరు కూడా వింటున్నారు. మేబీ నాకు తెలిసి నోట్స్ కూడా రాసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే విన్న పాయింట్లు అనేది కొత్తగా కనిపిస్తుంటాయి ఇక్కడ. ఎంతమంది నోట్స్ రాసుకున్నారు అంటే అంతమంది ఖచ్చితంగా సక్సెస్ అవుతారని అర్థం. జస్ట్ వింటున్నారు అంటే 50% సక్సెస్ ఉంటుంది అని అర్థం. లేదు అలా వింటున్నాము ఇలా వింటున్నాం అంటే 10% సక్సెస్ రేట్ కూడా మన దగ్గర ఉండదు అని అర్థం. అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ పిల్లాడు ఖచ్చితంగా నోట్స్ వేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దాని హోంవర్క్ కంప్లీట్ చేస్తే తనకు 100కు 100 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. 98% అన్న ఖచ్చితంగా వస్తుంది. కానీ అది చేయకుండా మిగతా చేద్దామంటే మాత్రం ఖచ్చితంగా మనం 0% తోటి మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. మనం చాలా వరకు ట్రై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా పర్సనల్ యూజ్ ఎవరైతే చేయరో, అంటే ఎక్కువ ప్రొడక్ట్ వాళ్ళ ఇంట్లో ఎవరైతే యూజ్ చేయరో వాళ్ళు నిజంగా ఈ బిజినెస్ లో సక్సెస్ కారు. ఇది ఫ్యాక్ట్ అనమాట. ఎందుకంటే మన బిజినెస్ అంటే యూస్ అండ్ షేర్. మన బిజినెస్ తత్వం ఏంటంటే మనం యూజ్ చేయాలి ప్రొడక్ట్ను,
తర్వాత మనం షేర్ చేయాలి. మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ ప్రోడక్ట్ మనం షేర్ చేయాలి. మనము బయట 1,00,000 వాడుతుంటాం ప్రొడక్ట్స్, మనకి ఎన్ని రిజల్ట్ వస్తుందో మనకు తెలియదు. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత మనము ఒక బిజినెస్ అంటే ఎన్నుకున్న తర్వాత దాంట్లో ప్రతి ప్రొడక్ట్ను నాలెడ్జ్ తీసుకోవాలా. ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ని మనము కస్టమర్కి షేర్ చేయాలి. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఎవరైనా అంతే, మీరు ఏదో ప్రోడక్ట్ వాడుతున్నా, ఇదేదో బిజినెస్ కదా ఈ టక్ చెప్పేద్దామంటే మీరు కస్టమర్ క్రియేట్ చేయరు కాదు కదా, వాళ్ళని ఎనిమిగా కూడా తయారు చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళు ఎప్పుడు చూసినా ఆంబే ప్రోడక్ట్ చెప్తారు, వీళ్ళకి ఇంతే, ఇంకేం బాధ లేదు అని చెప్తుంటారు. కాబట్టి ఒక ప్రోడక్ట్ మీరు ఒకరికి సజెస్ట్ చేస్తున్నారు అంటే ఆ ప్రోడక్ట్ గురించి కూలంకుషంగా మీకు తెలిసి ఉండాలా, మీరు దానిలో ఖచ్చితంగా రిజల్ట్ పొంది ఉండాలా, ప్లస్ ఖచ్చితంగా మీరు వాళ్ళకున్న నీడ్ను కనుక్కొని ఉంటేనే చెప్పాలా. నాకు పన్ను నొప్పి ఉంది, పన్ను నొప్పికి మాత్రమే నేను పేస్ట్ ఇస్తా అంటే కుదరదు. ఆ పేస్ట్ ఎందుకు ఇస్తున్నారు, ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని రోజులు వస్తుంది ఆ పేస్ట్, అది మీకు తెలిసి ఉండాలా, వాళ్ళకి చెప్పగలిగి ఉండాలా. ఫస్ట్ మీ రూల్ ఏంటి అంటే బేస్ ఆన్ నీడ్. వాళ్ళకి అవసరం ఉన్న ప్రోడక్ట్ మాత్రమే సజెస్ట్ చేయండి. అప్పుడే మీ వాల్యూమ్ అనేది ఎక్కువ క్రియేట్ కావడానికి అవకాశం ఉంది. రెండో విషయము, ఈ బిజినెస్ లో అయితే ఖచ్చితంగా 100 PV అనే గోల్ అయితే పెట్టుకోవాలి. ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళు ఖచ్చితంగా 100 PV గోల్ పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఆ గోల్ పెట్టుకోకపోతే మీరు ఎక్కడ వేసినా గొంగలు అక్కడే ఉంటుంది, అంతే కదా. మనం కడుపు ఆకలి వేసినప్పుడు కావాల్సినంత తినాలి, కానీ ఆకలి వేస్తే అలాగే ఉంటే కుదరదు కదా. ఆకలి సైజ్ ఎంతో మీకు తెలియాల. ఆ సైజ్ తెలిస్తే ఎంత తినాలో తెలుస్తుంది. ఆ సైజ్ ఏంటంటే ఈ బిజినెస్ లో 100 PV ఫర్ మంత్ మినిమం. సో ఇప్పుడు అంబే బిజినెస్ చూసుకుంటే ఒక్కొక్కరు ఒక 3,000 PV, 4,000 PV, 5,000 PV అనేది కామన్ గా జరుగుతుంది. ఇప్పుడు మనము అచీవర్స్ ఎవరు చూసుకున్నా 4,000-5,000 PV పర్సనల్ PV చేస్తున్నారు. వాళ్ళు ప్లాటినం అండ్ అప్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ గ్రాస్ PV చూసుకుంటే మనము పర్సనల్ PVగా చూస్తే 3,000-4,000 పైనే ఉంటుంది. ఈ రోజుల్లో చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. ఎలా చేస్తారు అంటే మెయింటైన్ యువర్ పోస్టర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇంట్లో ఉన్న జాబ్కి వెళ్ళి చేసినట్టే బిజినెస్ చేయండి. మీరు ఇంట్లో ఉన్నా కానీ జాబ్కి వెళ్ళి చేసినట్టు చేయండి. జాబ్లో 8 hours చేస్తాం కదా, ఒక 4 hours మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీ ఇంట్లో నుంచి ఫోన్ కాల్స్ ద్వారా మీ అప్లైన్ సపోర్ట్ తీసుకోండి, వాళ్ళతో మాట్లాడండి. దాంతో పాటుగా మీరు ఖచ్చితంగా మంచి అది ఎలా నేను బెడ్ మీద పడుకొని మాట్లాడతా కస్టమర్తో అంటే దట్ ఇస్ కరెక్ట్ కాదు. మీరు మీ బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు, మీరు కొంతమందికి కొన్ని lakhs of people హోప్ ఇవ్వబోతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా సర్టన్ అటైర్లో ఉండాలా. ఖచ్చితంగా మీ చైరు, మీ ముందర టేబుల్, ఒక బుక్, మీరు ఒక జాబ్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారో అవన్నీ ఇక్కడ మీ ముందు పెట్టుకోవాలి. మీరు సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ మీరు మన అటిట్యూడ్ మార్చుకోవాలా, మన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలా, ప్లస్ మనం కంప్లీట్గా మారాలా. ఏ విధంగా మారాలా? ప్రోడక్ట్ అమ్మడం కాదు, ఏ విధంగా అయితే బిజినెస్ వస్తుందో ఆ బిజినెస్కి అనుగుణంగా మనం మారాలి. చాలా మంది ఇక్కడ ఏం చేస్తామంటే వాల్యూమ్ క్రియేట్ చేయాలి అనుకునే ఉద్దేశంతో తొందరపడి బిజినెస్ రాగానే నాకు మంచి రిజల్ట్ వచ్చింది కదా అని చెప్పేసి 10 మందికి 100 మందికి చెప్తూ ఉంటారు. దట్స్ కరెక్ట్ కాదు. మీ పోస్టర్ మార్చండి, మీ ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్స్ మార్చండి, మీ బాడీ లాంగ్వేజ్ మార్చండి, ప్లస్ మీరు రిజల్ట్ చూపించండి వాళ్ళకి. దట్స్ ఫస్ట్ వాల్యూమ్ క్రియేషన్ లో మీరు ఫస్ట్ చేయాల్సింది. తర్వాత ఆ వాల్యూమ్ సస్టైనబుల్ గా మెయింటైన్ చేయాలా, ఇంక్రీజ్ కూడా చేయాలి. 10-20% ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ కూడా చేయాలి. ఎలా చేస్తారు? 100 నుంచి 120, 110 PV ఎలా చేస్తారంటే సార్ సేమ్ కస్టమర్ త్రూ కస్టమర్ రెఫరెన్స్ ద్వారా మీరు కస్టమర్ తీసుకొచ్చుకొని వాల్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. ప్లస్ సస్టైనబుల్ ఉండాలి అంటే రెగ్యులర్ గా మీరు ఖచ్చితంగా జూమ్ మీటింగ్స్ అనేది అటెండ్ కావాలి. జూమ్ మీటింగ్స్ ఎందుకంటే ఆంబే వాళ్ళు కండక్ట్ చేస్తున్న జూమ్ మీటింగ్స్ ఆసమ్ మీటింగ్స్ ఉన్నాయి. అక్కడ మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ మనకి ఇస్తున్నారు, ఎలా ఆ ప్రొడక్ట్ మనము ఒక కస్టమర్ దగ్గర తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు కదా. ఆ నాలెడ్జ్ ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఇంకా మీరు ఎక్కువ నాలెడ్జ్ పొందాలంటే బుక్స్ సపోర్ట్ తీసుకోవాలి. మీ అప్లైన్ కొన్ని బుక్స్ సపోర్ట్ సజెస్ట్ చేస్తాడు, ఖచ్చితంగా మీరు ఆ సపోర్ట్ తీసుకొని చేయాలి. ప్లస్ మీరు ఏ రోజుకి ఆ రోజు మీరు చేసిన వాల్యూమ్ అయి ఉండొచ్చు, మీరు చేసిన బిజినెస్ అయి ఉండొచ్చు, మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో గ్రోయింగ్ అప్లైన్ తనతో రెగ్యులర్ గా మీరు టచ్ లో ఉండాలి. ఒక వాట్సాప్ కాల్ చేయడం, వాట్సాప్ లో మీరు ఒక వాయిస్ మెసేజ్ పెట్టడం ద్వారా కావచ్చు, మెసేజ్ పెట్టడం ద్వారా కానీ ఖచ్చితంగా మీరు
ఖచ్చితంగా చేయగలగాలి. ఈ అథెంటికేషన్ లేకపోతే మన బిజినెస్ ముందుకెళ్ళదు. మనకు నిజంగా క్లయింట్స్ అనేది తయారు కావడం చాలా కష్టం. ఎవ్రీడే మీరు చేసిన పనిని ఖచ్చితంగా మీ గ్రోయింగ్ అప్లైని ఖచ్చితంగా మీరు ఇంటిమేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు. మీ టీమ్ సైజ్ ఎంత, మీ దగ్గర ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది క్లయింట్స్ గా మారుతున్నారు, వాళ్ళు రెగ్యులర్ మిమ్మల్ని గమనిస్తున్నారు. కాబట్టి సస్టైనబుల్ బిజినెస్ మీరు క్రియేట్ చేయండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మంత్ 100 PV చేస్తారు, నెక్స్ట్ మంత్ 50 PV కూడా చేయరు. మళ్ళీ నెక్స్ట్ మంత్ 200 300 చేస్తారు, మళ్ళీ తర్వాత మంత్ లో 50 PV కూడా కాదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఏంటంటే వాళ్ళు కస్టమరు ఒక్కసారి క్రియేట్ చేసుకుని వదిలిపెడితే కుదరదు. ఆ కస్టమర్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినప్పుడు ఆ కస్టమర్ మీకు ఖచ్చితంగా బెస్ట్ క్లయింట్ గా మారుతాడు. బెస్ట్ క్లయింట్ మీకు బెస్ట్ బిజినెస్ పార్ట్నర్ కూడా మారుతాడు. ఎప్పుడైతే బెస్ట్ బిజినెస్ మన టీంలోకి ఎంతమంది టీం వచ్చిందని కాదండి, ఎంతమంది బెస్ట్ క్లయింట్స్ ఉన్నారని కావాలి. ఎందుకంటే మన బిజినెస్ మొత్తం కూడా క్లయింట్ బేస్డ్ బిజినెస్ కదా. మనము మన బిజినెస్ పార్ట్నర్స్ అంటే అర్థం ఏంటి? మన బెస్ట్ క్లయింట్స్ అని అర్థం. అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాల్యూమ్ ఖచ్చితంగా వాళ్ళ ప్రోడక్ట్ వాడతారు అని అర్థం. మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని వాళ్ళు వాడుతున్నారు కాబట్టి వాళ్ళు మనకు బెస్ట్ క్లయింట్స్. వాళ్ళు తర్వాతనే వాళ్ళు మనకు బెస్ట్ పార్ట్నర్స్. కాబట్టి ఎప్పుడైనా మీరు అమౌంట్ సంపాదించాలంటే కూడా సస్టైనబుల్ వాల్యూమ్ క్రియేషన్. ఇప్పుడు ఒకసారి 6% అవుతారు, ఒకవేళ 5,000 to 6,000 వస్తుంది వాళ్ళకి ఆ మంత్ లో. నెక్స్ట్ మంత్ ఏమవుతుందంటే 3 to 4 600 PV నుంచి వాళ్ళు 400 300 PVకి వచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి వచ్చే మనీ 2,000 అంటే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే సస్టైనబుల్ గా వాళ్ళు గ్రోత్ అనేది చూపించట్లేదు, అందుకే జరుగుతుంది. ఇక్కడ సస్టైనబుల్ గ్రోత్ రావాలంటే సస్టైనబుల్ గా పని చేయాలి. ఏం చేయాలి? మీ అప్లైన్ కొన్ని విషయాలు చెప్తాడు, చాలా విషయాలు తను చేసిన పని మీకు చెప్తుంటాడు. ఆ గ్రోయింగ్ అప్లైన్ రెగ్యులర్ కూర్చోండి. ఎవ్రీ 10 days ఒకసారి ప్లాన్ చేసుకోండి. 10 days కు 10 days ప్లాన్ చేసుకుంటే అది ఎంతవరకు క్లియర్ అయిందో చూసుకోండి. అది క్లియర్ కాకపోతే ఇంకొంచెం కష్టపడండి ఆ వీక్ లోపల, ఆ 10 days లోపల. ఇలా మీరు ప్రతిదీ చేస్తూ పోయే కొద్దీ ఏమవుతుందంటే మన మైండ్ సెట్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే దాన్ని ఏమంటారంటే మనీ వస్తుంది అనుకుంటే కాదు, మైండ్ చేంజ్ అవుతుంటే కస్టమర్స్ కూడా మిమ్మల్ని చాలా చాలా ఈజీగా మీరు పట్టేస్తారండి. గాలం వేస్తే చేపలు ఫస్ట్ రోజు పడకపోవచ్చు, 2వ రోజు పడకపోవచ్చు, 3వ రోజు పడకపోవచ్చు, 5వ రోజు ఖచ్చితంగా పడతాయి కదా. కదా అలా డ్రీమ్ చేయండి మీరు. నా టీం ఇలా ఉంటుంది అని చెప్పేసి. నేను ఒకటి చెప్తాను. ఈరోజు జాన్ ఎఫ్ కెన్నడీ గురించి చెప్తాను మీకు. 1950s 60s లో ఆయన అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నారు. తను నాసా అప్పటికి ఇంకా డెవలప్ కాలే. అప్పుడే తను ఏం ప్రకటించారంటే అమెరికా ప్రజలకు, మనము ఈ దశాబ్దంలో ఖచ్చితంగా మనము చంద్రుని పైన కాలు పెడుతున్నామని చెప్పాడు. అంటే ఏమీ లేదు అక్కడ, జీరో. నాసా అప్పుడే ఫామ్ అవుతుంది ఈ దశాబ్దంలో. చూడండి విజన్ ఎలా ఉంది చూడండి. అంటే ఒక విజన్ ను క్రియేట్ చేసి వదిలేశాడు నాసా. అంటే ఆయన చెప్పాడంటే వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు మీరు కూడా మీ మైండ్ చెప్పండి, నేను ఇన్ని రోజుల్లో నేను డైమండ్ వెళ్తున్నాను, నాకు ఇంత పీవీ మంత్ చేస్తున్నాను, ఈ వీక్ లో ఇంత పీవీ చేస్తాను. మీ మైండ్ కు ఫస్ట్ ప్రోగ్రామ్ చేయండి. జాన్ ఎఫ్ కెన్నడీ అప్పుడు 3 years కి చనిపోయాడు, చంపేశారు అతను. కానీ దశాబ్ద కాలం అన్నాడు కదా, జస్ట్ 9 years లో వాళ్ళు చంద్రుని పైన కాలు పెట్టారు. దట్స్ గ్రేట్ కదా. అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో మన పెర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. దట్స్ ద ఫస్ట్ థింగ్. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో మన పర్ఫార్మెన్స్ ఉంటుంది. మన మైండ్ సెట్ ఎవరి చుట్టూ తిరుగుతుంది అంటే మనలాంటి గ్రోత్ ఉన్న పీపుల్ తో చుట్టూ తిరుగుతుందా, జీరో గ్రోత్ ఉన్న వాళ్ళతో తిరుగుతుందో చూసుకోండి. ఈ మైండ్ సెట్ ని తీసుకుంటే అక్కడ పెట్టండి, గ్రోత్ ఉన్న దగ్గర పెట్టండి. కాపీ మార్కెటింగ్ అంటాం మన మార్కెట్ ఏమంటాం, కాపీ. ఎవరైతే ఎక్కువ గ్రోత్ చూపెడుతున్నారో వాళ్ళ దగ్గర మీ మైండ్ సెట్ తీసుకెళ్ళి కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. దట్స్ ద ఫస్ట్. మనము బిజినెస్ ఈ బిజినెస్ అంబే బిజినెస్ రాగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే గ్రో అవుతున్నారో వాళ్ళ బిజినెస్ మీరు కాపీ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. ఎక్కడ పేస్ట్ చేయాలా? మీ కస్టమర్ను క్లయింట్ చేసే మార్గంలో అక్కడ పేస్ట్ చేయాలి. ఇలా నీడ్ బేస్డ్ బిజినెస్ అంటాం కదా. చాలా మంది ఆ నీడ్ అంటే ఏంటో కాదు, మీరు పేస్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి అవసరం ఉంటే ఇవ్వండి కదా. ఒక న్యూట్రిలైట్ ప్రోడక్ట్ ఇవ్వాలంటే వాళ్ళకి అవసరం ఉంటే ఇవ్వండి. ఆ అవసరం లేకుండా మీరు ఖచ్చితంగా వాళ్ళకు సజెస్ట్ చేసే ప్రయత్నము చేయొద్దు. ఎప్పుడైతే మీరు సజెస్ట్ చేసే ప్రయత్నం చేయకపోతే, అది కరెక్ట్ సజెస్ట్ చేయకపోతే అది పేలని బాంబుగా ఉండిపోతుంది.
సార్ పరశురామ్ గారు ఆడిబుల్? ఎస్ అండి. ఎందుకంటే వీడియో ఆగిపోయినట్టుంది కదా. యా, వీడియో హ్యాంగ్ అయింది, ఆడియో ఇస్ క్లియర్. ఓకే. ఇది కాబట్టి వాల్యూమ్ క్రియేషన్ అనేది ప్రతి బిజినెస్ లో అవసరం. ఆ వాల్యూమ్ క్రియేట్ చేసే క్రమంలో మీరు కస్టమర్ క్రియేట్ చేసుకుంటారు, క్లయింట్ ను తయారు చేసుకుంటారు, క్లయింట్ ను బెస్ట్ పార్ట్నర్ గా తయారు చేసుకుంటారు. ఆ బెస్ట్ పార్ట్నర్ తోటి మీరు డైమండ్ షిప్ లోకి వెళ్తారు 100%. ఇక్కడ ఉన్న అందరూ కూడా కొన్ని లక్షలు వేల మందికి రానున్న కాలంలో మనము హోప్ ఇవ్వబోతున్నాము. మన టీంలో కొన్ని లక్షల వేల మందికి సహాయం చేయబోతున్నాము, హెల్త్ పరంగాను మనీ పరంగాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ పరశురామ్ గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంటైర్ టీమ్. యా, రియల్లీ Back to గ్రేట్ host. అండి. యా, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మల్లేష్ గారు అండ్ సరిత గారు. సో మల్లేష్ గారు అండ్ సరిత మేడం చెప్పిన వాటిల్లో అంటే ఇక్కడ 43 మెంబర్స్ ఉన్నారు. ఎవరికి ఏం అర్థమైందో తెలియదు, కానీ నాకు మాత్రం ఒకటి క్లియర్ ఏమర్థమైందంటే మన మైండ్ సెట్ని బట్టి మన కస్టమర్ బేస్ ఉంటుంది, రైట్? సో మన మైండ్ చిన్నగా ఆలోచిస్తే చిన్నగానే అవుతుంది, అండ్ పెద్దగా ఆలోచిస్తే పెద్దగా అవుతుంది, రైట్? సో ఒక డిఫరెన్స్ ఏంటి మనకు మల్లేష్ గారికి అంటే మైండ్ సెట్, రైట్? సో మనం మైండ్ సెట్తో పని చేయించుకోవాలి, ఓకే? అండ్ అంటే లైక్ మైండ్ సెట్ ఇక్కడ మనం ఏం ఆలోచిస్తామో అదే అవుట్పుట్ వస్తుంది, ఓకే? సో మనమందరం కూడా ట్రైనింగ్స్ ప్రాపర్గా తీసుకుంటూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ, నాలెడ్జ్ ఈజ్ పవర్, రైట్? సో నాలెడ్జ్ని 100% మన మైండ్లోకి ఎక్కించుకుంటూ అండ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ మైండ్ సెట్ పెద్దగా చేసుకుంటూ కస్టమర్ బేస్ని పెంచుకోవడమే, ఓకే? సో ఇందాక మల్లేష్ గారు చెప్పినట్టుగా రీటైలింగ్లో చాలా డబ్బులు ఉంటాయండి. చాలామంది ఏంటంటే రీటైలింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టరు, కానీ రిటైలింగ్లో ఎంత డబ్బు ఉంటుందంటే చాలా డబ్బులు ఉంటాయి. ఇందాక మల్లేష్ గారు చెప్పినట్టుగా 3 lakhs 4 lakhs పర్సనల్ టర్న్ ఓవర్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ఓకే? సో అంటే మన మైండ్ సెట్ అనమాట. జస్ట్ 100 PVకే మనం ఇంతగా ఆలోచిస్తున్నాం, అంటే జస్ట్ 10,000 టర్న్ ఓవర్కే అంతగా ఆలోచిస్తున్నాం, ఓకే? సో మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్లో అదే ఉంటుంది, ఓకే? మనము ఏదైనా చేయగలుగుతాము, రైట్? సో మన లోపల ఉన్న వ్యక్తిని మనం చూడగలిగితే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఓకే? సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ మల్లేష్ గారు అండ్ సరిత గారు, రైట్? అండ్ మూవింగ్ ఫార్వర్డ్ అనదర్ గ్రేట్ స్పీకర్ని ఇన్వైట్ చేద్దాము. లైక్ ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఐ కాల్ హిమ్ యాజ్ ఏ అన్న. అండ్ అంటే లైక్ వాళ్ళ బిజినెస్ ఎలా అంటే స్టేట్స్ కంట్రీస్ కూడా దాటి వెళ్ళిపోయింది అనమాట, ఓకే? వన్ ఆఫ్ ది లీడర్ ఇక్కడ మన టీంలో అటెండ్ అయ్యారు ఈరోజు, అప్పల్ నాయుడు గారు, ఓకే? తను ఎక్కడ నుంచి, సింగపూర్ నుంచి అనుకుంటా, ఐ థింక్ సింగపూర్ నుంచి జాయిన్ అయ్యారు. మలేషియా, రైట్? సో మలేషియా నుంచి చూడండి, ఆయన ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా వీడియో ఆన్ చేసుకొని సెషన్లో కూర్చున్నారు అంటే దట్ ఈస్ వాట్ అండి. అంటే బిజినెస్లో కాదండి, లైఫ్లో కమిట్మెంట్ ఉండాలి, ఓకే? కమిట్మెంట్ ఉన్న రోజున అన్నీ వచ్చేస్తాయి, ఎక్స్క్యూజెస్ ఉండవు అనమాట, ఓకే? నేను చూడండి, కొంతమంది ఇంకా ట్రావెలింగ్లో ఉన్నారు, మున్ని గారు ట్రావెలింగ్లో ఉన్నారు, ఇంకొక మేడం గారు ఇక్కడ, ఇంకొక మేడం గారు బస్లో ట్రావెల్ చేస్తున్నారు, స్టిల్ అయినా కూడా వీడియో ఆన్ చేసుకొని ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ అంటే మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాం అనేది కాదు ఇంపార్టెంట్, వీడియో ఆన్ చేసుకొని ఉన్నామా లేదా అండ్ చెప్తున్న విషయాల్ని శ్రద్ధగా వింటున్నామా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే? సో రియల్లీ గ్రేట్. సో వాళ్ళ టీంలో అంటే వాళ్ళ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళ బిజినెస్ అంతా కూడా ఎక్స్ప్లోర్ అవుతా ఉంది. అండ్ ఆర్కే అన్న అండ్ అరుణ వదిన వాళ్ళిద్దరు బిజినెస్ ఎలా అంటే లైక్ అంటే ఏజ్ డిఫరెన్స్ లేకుండా, ఓకే, 18 years నుంచి 60+ years ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్లోకి వస్తున్నారు. అండ్ డిఫరెంట్ ప్రొఫైల్ అండ్ నార్మల్ ప్రొఫైల్ నుంచి హై ప్రొఫైల్ వ్యక్తి వరకు కూడా వాళ్ళ బిజినెస్లోకి వస్తున్నారు. అండ్ వాళ్ళ బిజినెస్ త్రూ కంప్లీట్ ఆన్లైన్ బేస్డ్ బిజినెస్ అనమాట వాళ్ళది. అండ్ వాళ్ళు లైక్ హైదరాబాద్ నుంచి మనకి ఈరోజు చాలా మంచి ఇన్పుట్స్ ఇవ్వడానికి ఇన్వైట్ చేద్దాము. సో ఐ వాంట్ ఇన్వైట్ అరుణ గారు అండ్ రామకృష్ణ గారు ఆన్ టు ది స్క్రీన్. థ్యాంక్ యూ పరశురామ్. గుడ్ ఈవినింగ్ లీడర్స్, వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నా పేరు అరుణ అండి, నేను ఎక్స్ టీచర్ని. ప్రజెంట్ మా హస్బెండ్తో కలిసి ఈ బిజినెస్ని చాలా ప్యాషనెట్గా పార్ట్ టైంలో బిల్డ్ చేస్తున్నాం అండి. సో మమ్మల్ని ఇంత మంచి ఆపర్చునిటీలకు తీసుకొచ్చిన మా శిరీష మేడం అండ్ చారీ సార్ అనమాట, మా అప్లైన్స్ అనమాట వీళ్ళు. తర్వాత మమ్మల్ని మెంటరింగ్ చేస్తుంది సంజయ్ సార్ అండ్ దీప్తి మేడం. సో మా మెగా మెంటర్స్ వచ్చేసి సుజాత మేడం అండ్ సుభాషిష్ సార్ అండి. సో
ఇప్పుడు మన టీంలో ఎవరైతే పిన్ అచీవర్స్ ఉన్నారో అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో చాలా హ్యాపీగా ఉంది మీరు ఈ పిన్స్ అచీవ్ అయినందుకు. సో మీరు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు మీటింగ్ లో. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే గోల్ పెట్టుకొని రీచ్ అవ్వలేదో వాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు, ఎందుకంటే మేము కూడా గోల్ పెట్టుకున్నాం రీచ్ అవ్వలేదు, సేమ్ అదే వర్క్ చేస్తున్నాం అని. బట్ ఏంటంటే ఇక్కడ ఒక అంటే మెయిన్ స్పీకర్ మా హస్బెండే అండి. నేను ఒక 1, 2, 3 పాయింట్స్ చెప్తాను. సో సక్సెస్ అయిన లీడర్స్ కును గోల్ పెట్టుకొని ఎవరైతే రీచ్ అవ్వలేదో ఒక చిన్న చిన్న తేడాలే ఉంటాయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ బిజినెస్ ని టేకప్ చేస్తాం మనం. టేకప్ చేసినప్పుడు ఎవరైతే ఈ బిజినెస్ ని ఇది నా బిజినెస్ అని డైలీ మోటివేషన్ అవసరం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతారండి. ఎందుకంటే బయట బిజినెస్ లు చూసినా మనం ఏ చిన్న బిజినెస్ తీసుకున్నా బయట ఇప్పుడు మనం చాలా చూస్తుంటాం, రోడ్ మీద వెళ్తుంటే షుగర్ కేన్ జ్యూస్ అమ్ముతుంటారు, తర్వాత టిఫిన్ సెంటర్స్, ఇవన్నీ చిన్న చిన్న దగ్గర నుంచి పెద్ద బిజినెస్ లు కూడా చూస్తుంటాం కదా. వీళ్ళందరికీ డైలీ మోటివేషన్ అవసరం లేదు, వాళ్ళంతటా వాళ్ళు వేస్తారు. వాళ్ళు ఏదైతే పని ఉంటుందో ఇంట్లో తొందరగా పనులన్నీ ఫినిష్ చేసుకొని వాళ్ళ పనికి వాళ్ళు వెళ్తుంటారు, వాళ్ళని ఎవరు మోటివేట్ చేయరు. ఎందుకంటే ఆ బిజినెస్ వాళ్ళది ఓన్ గా వాళ్ళు ఫీల్ అవుతుంటారు, ఇది నా బిజినెస్, నేను ఈరోజు చేయకపోతే నాకు ప్రాఫిట్ ఉండదు అందులో నుంచి అనేసి వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి రెగ్యులర్ గా వెళ్ళిపోతా ఉంటారు. సో ఈ బిజినెస్ ను కూడా మనం అలా ఓన్ గా మన బిజినెస్ అని ఎప్పుడైతే మనం టేకప్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటామో, అఫ్ కోర్స్ చాలా మంది కష్టపడుతుంటారు కానీ రిజల్ట్ కొంచెం లేట్ గా వస్తుంటది. సో ఇందాక మేడం చెప్పినట్టు మనకి స్టార్టింగ్ లో కొంచెం కొంచెం అమౌంట్ వస్తుంటది, తర్వాత మన బిజినెస్ లో చాలా చాలా డబ్బు ఉందన్నమాట. కాబట్టి ఇది నా ఓన్ బిజినెస్ అనుకొని మీరు రెగ్యులర్ గా ట్రై చేస్తుంటే, హార్డ్ వర్క్ చేస్తుంటే కంపల్సరీ మీరు బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే సక్సెస్ లీడర్స్ చేసే ఇంకో పని రెగ్యులర్ గా నేర్చుకుంటూ ఉండాలి. మన బిజినెస్ లో ఎంత ఎక్కువ నేర్చుకుంటే అన్ని డబ్బులు వస్తుంటాయి అన్నమాట. లెర్నింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటేనే మనం ఎక్కువ ఎర్న్ చేయగలుగుతాం. కాబట్టి ప్రతి మీటింగ్ కి అటెండ్ అవ్వండి, జూమ్ మీటింగ్స్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు వేరే మీటింగ్స్ గెట్ టుగెదర్ లాగా పెట్టుకొని మీటింగ్స్ పెట్టుకుంటున్నారుగా, అట్లాంటి మీటింగ్స్ కూడా ప్రతి ఒక్క దానికి అటెండ్ అయ్యి, మన ఆమె వాళ్ళు సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు, ఆ మీటింగ్స్ అన్నిటికీ అటెండ్ అయ్యి నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకుంటామో, మనం ఎంత నాలెడ్జ్ తీసుకుంటే అంత మనం జనాలకి చెప్పగలుగుతాం కాన్ఫిడెంట్ గా. సో అప్పుడే మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు సక్సెస్ అయ్యే లీడర్స్ అందరు మా టీమ్ లో కూడా ప్రతి ఒక్కళ్ళు నాలెడ్జ్ చాలా గెయిన్ చేస్తున్నారు అనమాట. ప్రతి మీటింగ్ అటెండ్ అవుతున్నారు పాసిబిలిటీ ఉన్న వాళ్ళు. సో ఎవ్రీ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతుంటారు. ఇలా నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకుంటామో చాలా మంది అంటుంటారు స్టార్టింగ్ లో వాళ్ళకి చెప్పడానికి రాదని. ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారండి స్టార్టింగ్ లో, అది మనం ప్రాక్టీస్ చేస్తూ చెప్తూ వెళ్తుంటే అదే మనకి వస్తుంటది. స్టార్టింగ్ లో ప్రతి ఒక్క లీడర్ ఈ మీటింగ్స్ ఇవన్నీ అన్నప్పుడు స్పీకర్స్ అన్నప్పుడు భయపడ్డ వాళ్ళే. సో చెప్తూ వెళ్తుంటే మనకు కూడా అలవాటు అయిపోతుంది. మన బిజినెస్ లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ వాడడానికి ట్రై చేయండి. ఇంకొక మిస్టేక్ ఏంటంటే బిజినెస్ లో మనీ వస్తేనే మేమేమన్నా పెట్టగలుగుతామా అని కూడా అంటుంటారు చాలా మంది. సో బిజినెస్ లో మనీ వస్తేనే పెడతామని కాదండి, బయట బిజినెస్ లలో చాలా ఎక్కువ క్యాపిటల్ పెట్టి బిజినెస్ చేస్తూ ఉంటారు. మన బిజినెస్ లో అట్లా కాదు, జస్ట్ పర్సనల్ యూజ్ కైనా మనం ఒక 1000-2000 పెట్టైనా కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని మనం వాడుతుంటేనే మనం కాన్ఫిడెంట్ గా వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం. సో అట్లా మన బిజినెస్ ని బిల్డ్ చేసుకోవాలి, సక్సెస్ అవ్వాలి. మీకు ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత పెద్ద టీం ఉండాలండి. సో అంత పెద్ద టీం రావాలంటే మీరు ప్రోడక్ట్ యూజ్ చేయాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి, అందరికి కాన్ఫిడెంట్ గా చెప్పుకుంటూ వెళ్ళాలి. సో స్టార్టింగ్ లో మీకు ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి కామన్ గా. ఇలాంటి మీటింగ్స్ లలో గ్యాదరింగ్స్ లో మీరు అటెండ్ అవ్వాలి, మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతా ఉంటది, మీరు కూడా సక్సెస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుందండి. సో కొత్త వాళ్ళందరికి కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా బిజినెస్ ని బాగా అర్థం చేసుకోండి. జనాలకి చెప్పడం కూడా ఎలా పడితే అలా కాకుండా గంటలు కాకుండా వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కోండి, మనసుకి హత్తుకునేలాగా చెప్పండి. గంటలు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి
అంటే వాళ్ళ ప్రాబ్లం ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ గా అర్థం చేసుకొని వాళ్ళకి ఆ సొల్యూషన్ ఇవ్వండి. సో అప్పుడే మనతో పాటు చాలా రోజులు జర్నీ చేస్తారనమాట వాళ్ళు. సో అప్పుడు మనకి పెద్ద టీం నిలబడుతుంది. ఇప్పుడు మన టీంలో 9% లీడర్ స్వప్న మేడము అట్లా జర్నీ చేస్తున్న వాళ్ళే మాతో పాటు. యాక్చువల్ గా బిజినెస్ చేయాల్సిన అవసరం తనకు లేదు. సో ఆమె ఏంటంటే స్టార్టింగ్ లో అంతా చారి సార్ మేము వెళ్ళి చెప్పినప్పుడు వీళ్ళు బయటకు వచ్చేసి ఈమె బిజినెస్ చేయలేదని చెప్పారు చారి సార్ మా సారు. అంటే ఆమె ఏం మాట్లాడలేకపోతుంది. నా 6% క్వాలిఫై అయినప్పుడు పేపర్ మీద రాసి ఇచ్చాం, నా పేరు స్వప్న, మా అప్లైన్స్ వచ్చేసి సో అండ్ సో, మా మెంటర్స్ వచ్చేసి రామకృష్ణ కూడా పలకడానికి ఆమెకి టెన్షన్ ఉండి ఆర్కే సారు, రామకృష్ణ గారు, అరుణ మేడం అంటే అది చెప్పడానికి కూడా ఆమెకు రాలేదు. అది కూడా ప్రాక్టీస్ చేయించాం మేము. సో అలాంటి ఆమె ఇప్పుడు 9% లీడర్ అయింది. సో చెప్పలేము మనం వాళ్ళకి ఎట్లా కనెక్ట్, అంటే వాళ్ళకి మనం ఎలా కనెక్ట్ అయితే వాళ్ళు మనతో పాటు జర్నీ చేస్తారనేది మనం చెప్పలేము. సో కరెక్ట్ గా వాళ్ళకి ఏ హెల్ప్ కావాలో మోరల్ హెల్ప్ ఇస్తే వాళ్ళు డెఫినెట్ గా బిజినెస్ చేస్తారు, మనతో పాటు జర్నీ చేస్తారు. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా నాకు లేదు ఈ రోజు, మెయిన్ స్పీకర్ వచ్చేసి మా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. లీడర్స్, అసలు నాకేం మాట్లాడడం రాదు అని అరుణ మేడం ఎంత మాట్లాడేస్తుందో చూడండి. నిజంగా లీడర్స్ ఇది మాత్రం నిజం. నాకు నిజంగా జనాల్ని చూస్తే 100% చెప్పాలనుకున్నది 10% చెప్తా. టు బి ఫ్రాంక్ 10%. ప్రేయర్ కూడా బయట ఫ్లోలో బాగానే చదివేస్తా, ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం ఇంగ్లీష్ లో చదివినట్టు ఒక్కొక్కటి నేను చెప్తుంటేనే నాకే నవ్వొస్తుంది. నిజంగా ఈ గ్రేట్నెస్ అంతా మా అప్లైన్ చారి సార్ చాలా రోజులు నాతో పాటు జర్నీ చేస్తూ చాలా నేర్చుకుంటూ వచ్చా సార్ దగ్గర నుంచి. సో మా హస్బెండ్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా లీడర్స్. బ్రిడ్ సిస్టమ్, ముఖ్యంగా బ్రిడ్ సిస్టమ్ మొత్తం మార్చేస్తుంది. సో సిస్టమ్ లో ఉండాలి మెయిన్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, సో మా పేరు తెలుసు కదా, అరుణ రామకృష్ణ అండి. మా అప్లైన్ వచ్చేసి చారి సార్ అండ్ శిరీష మేడం. మాకు మెంటరింగ్ ఇస్తుంది సంజయ్ సార్ అండ్ దీప్తి మేడం. మెగా మెంటర్స్ వచ్చేసి మన డైమండ్ సుభాషిష్ సార్ అండ్ సుజాత మేడం. యాక్చువల్గా మేము చారి సార్కి చాలా రుణపడి ఉంటాం, మా అప్లైన్ చారి సార్కి. ఎందుకంటే ఇందులోకి మమ్మల్ని బలవంతాన తీసుకొచ్చిన వ్యక్తి అయినా. మేము ఈజీగా రాలే, చాలా బలవంతాన లాగబడ్డాం ఈ బిజినెస్ లోకి. తర్వాత కొన్ని రోజులు జర్నీ తర్వాత ఆఫ్లైన్ లో చేస్తున్నప్పుడు ఎక్కువ రిజల్ట్ కనబడేది కాదు. నేను 2 జాబులు చేస్తూ కొద్ది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ని హ్యాండిల్ చేస్తూ ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది వచ్చేది. నాకేమో ఈ చారీ సార్ ఊరికే ఫోన్ చేసేవాడు, అక్కే గారు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఏమవుతుంది, బిజినెస్ ఏం జరుగుతుంది, ఇది. ఆయన ఫోన్ వస్తుందంటేనే నాకు భయం కాదు, కోపం వచ్చేది. భయం అనే మాట అబద్ధం, నిజం చెప్పుకోవాలి. కోపం వచ్చేది, ఇంకా ఫోన్ చేశారు బాబు, ఇంకో గంట తింటాడు, ఇప్పుడు ఏం చేస్తాడు అని. ఓకే, మీరు మంచి ఇరిటేషన్ లో ఉన్నావు సార్. ఎప్పుడు 9:30 ఫోన్ చేశాడు, నాకు ఈ బిజినెస్ వద్దు, మీరు వద్దు, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్ అన్నా. నేనైతే 2-3 సార్లు. అప్పుడు ఒక 4-5 రోజులు ఫోన్ చేయరు, తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఆర్కే గారు ఎలా ఉన్నారంటే వదలలేదండి మమ్మల్ని, పట్టుకున్నాడు. అట్లనే పట్టుకొని ఈ రోజు మమ్మల్ని ఈ పొజిషన్ లో నిలబెట్టారు. మా చారీ సార్ లేకపోతే బిజినెస్ లేదు అసలు. అయితే బిజినెస్ లో డబ్బు ఉందని తెలుసు నాకు కూడా. అయినో ఈ డబ్బు ఈ బిజినెస్ లో డబ్బుని నేను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే పాయింట్ ఇప్పుడు నేను కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు నేను వెళ్తున్న వేలో తేడా ఉంది. సో ఇప్పుడు డిజిటల్ బాగా సెలెక్ట్ అయింది, నాకు మీడియా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎందుకు ఇంకొక వేలో ట్రై చేయకూడదు? నా గోల్ ఒకటే, డబ్బు రావాలి, అందులో డౌట్ లేదు. కానీ ఆ గోల్ని నేను వెళ్తున్న ప్రాసెస్ లో రిజల్ట్ రానప్పుడు ఇంకొక ప్రాసెస్ లో ఎందుకు చేయకూడదు అని ఒక థాట్ ప్రాసెస్ తోటి, నాకు హిందీ సరిగా రాకపోయినా హిందీలో చాలా ట్రైనింగ్ క్లాసెస్ ఉండేవి డిజిటల్ గా నేర్చుకోవడానికి. నేను డిజిటల్ ప్లాట్ఫామ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, వాట్సాప్ ని ఎలా వాడుకోవాలి, మనకు తెలిసిన వాట్సాప్, యూట్యూబ్ ని ఎలా వీడియో చేసుకోవాలి, ఇలా ఈ ఎడిటింగ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ తయారు చేసుకొని నెమ్మదిగా ఈ బిజినెస్ లో వచ్చే డబ్బుతోటి మా అబ్బాయికి ఎన్ఐటీలో సీట్ వచ్చింది. మా అబ్బాయికి డబ్బులకి ఇబ్బంది లేకుండా మనం పంపించుకోగలుగుతున్నాం. దాదాపుగా ఒక పెద్ద చిట్టి, మార్గదర్శి అప్పు చిట్ ఫండ్ లో పెద్ద చిట్టి వేసి నాకున్న అప్పులను ఒక దెబ్బకి తీసేసాను అన్నమాట. ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే డబ్బు ఉంది బాస్. ఓకే,
సో ఇవాళ టాపిక్ ఏంటంటే కన్సిస్టెంట్ గా డబ్బు చూడాలి. మనం కన్సిస్టెంట్ గా డబ్బు చూడాలి. సో ఆ డబ్బు చూడాలంటే అసలు ఇప్పుడు సరిత మేడం అండ్ మల్లేష్ సార్ చెప్పిన పాయింట్ కరెక్ట్. పివి వాల్యూమ్ లేకపోతే బిజినెస్ అవ్వదు. అద్భుతమైన పాయింట్ సార్. అసలు మీ అందరికీ పొద్దాక నా టీంకి అంటే నా టీంకి ఏం కావాలో సంజయ్ సార్కి తెలిసిందేమో, సంజయ్ సార్ మల్లేష్ సార్ ద్వారా చెప్పించాడేమో అంత అలా అనిపించింది. ఓకే, సో పివి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మల్లేష్ సార్, సరిత మేడం అది అరటి పండు ఒలిచి చెప్పారు. ఓకే లీడర్స్, ఫ్లోలో పడి అసలు విషయం మర్చిపోయారు. కొత్తగా పిన్ అచీవ్ అయిన లీడర్స్ అందరికి కూడా పేరు పేరు నాకు కంగ్రాట్స్ అండి. అండ్ ఈ బిజినెస్ లో కొత్తగా జాయిన్ అయిన లీడర్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఈ ట్రైనింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కొద్దిగా సీరియస్ గా వింటూ ఉండండి. మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న పిన్ అచీవ్ అవుతారు. అయితే మన బిజినెస్ లో ఇప్పుడు మీటింగ్ లో 44 మంది ఉన్నామండి. బట్ అందులో వీడియో ఆన్ చేసిన వాళ్ళు 11 మంది. అంటే మీరు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా, లేకపోతే ఏదన్నా క్లాస్ రూమ్ లో ఉన్నా, లేకపోతే ఏదన్నా మీటింగ్కి వెళ్ళినా, ఆ మీటింగ్ లో మీ ఫేస్ కనపడకుండా మొత్తం మాస్క్ వేసుకొని కూర్చుంటారా మీరు ఎక్కడైనా? ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా, ఏదన్నా మీటింగ్కి వెళ్ళినా మీ ఫేస్ కనపడద్దు, మీ కళ్ళు కూడా కనపడద్దు, అట్లా కూర్చుంటారా? సో మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఒక రూమ్ లో కూర్చోండి. నిజంగా మీటింగ్ హాల్లో ఉన్నట్టు కూర్చోండి. పడుకొని ఉండడం కానీ, లేకపోతే జస్ట్ నిద్రపోతూ వినడం కానీ, ఇలా చేస్తే మీరు ఏం వింటున్నారో మీకు తెలియదు. ఇది సినిమా కాదు బాస్, ఇక్కడ జరుగుతుంది సినిమా కాదు. మన జీవితానికి డబ్బు సంపాదించుకోవడానికి కొన్ని లెసన్స్ మనం నేర్చుకుంటాం. రైట్? సో అలాంటప్పుడు మనం కొంచెం ఓపిక్గా ఒక గంట మీరు వినకపోతే, ఒక గంట కూర్చోలేకపోతే, సో ఎలా? రాజు సార్ కొంచెం హెల్త్ బాగాలేదు, యాక్సిడెంట్ అయింది పాపం. అయినా సరే వీడియో అప్పటి నుంచి కూడా వీడియో ఆన్ చేసుకునే ఉన్నారు. ఫ్రాక్చర్ అయింది బ్యాక్ ఇది, అయినా వీడియో ఆన్ చేసుకొని వింటున్నారు. అంత ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇంత వింటున్నప్పుడు మనం వీడియో ఆన్ చేసుకోవడానికి ఇబ్బంది పడితే ఎలా? డబ్బులు వాళ్ళకి కావాలా, మీకు కావాలా? ఓకే, అందరికీ కావాలి. సో ఏం లేదు, వీడియో ఆన్ చేసుకోకుండా ఉంటే మీరు వింటున్నారో లేదో అర్థం కాదు. మీరు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఉండరు. ఇక స్టూడెంట్స్ కూడా అంతే కదా. క్లాస్ రూమ్ లోకి వచ్చేసి అసలు అది వింటున్నారో లేదో, నిద్రపోతే చెప్పే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఏం చెప్తున్నాము, ఏం నేర్చుకుంటున్నాము, ఓకే నాకు చెప్పిన పాయింట్ మేము చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, తర్వాత మిస్ అయ్యేది మీరే. రైట్? ఓకే, సో చాలా వీడియోలు ఆన్ అయినాయి. థ్యాంక్ యూ లీడర్స్. సో ఇవాళ కన్సిస్టెంట్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. సో నాకు ఇచ్చిన టైంలో మాక్సిమం మా అన్న మేడం తీసేసుకున్నారు. సో నేను త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. స్క్రీన్ షేర్ చేస్తున్నాను రామ్, కనబడుతుందా లేదా ఒకసారి చెప్పు. సో ఓకేరా, వినబడుతుంది కదా, కనబడుతుంది కదా? స్టార్ట్ అవుతుంది, ఇంకా డిస్ప్లే అవ్వలేదు. యా, నౌ ఇట్స్ క్లియర్. ఓకే లీడర్స్, జస్ట్ బిజినెస్ సార్ చెప్పిన 100 PV బిజినెస్ అండి. 100 PV నుంచి మీరు ఎంత PV అయినా చేసుకోవచ్చు. ఈ బిజినెస్ లో ఫస్ట్ లెవెల్ ఇదే. ఈ లెవెల్ని కనుక మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకోకపోతే డబ్బు చూడలేము. ఓకే, ఎగ్జాంపుల్ కి మీకు బాగా ఇబ్బంది ఉంది బాస్, పిల్లోడి ఫీజుకి కష్టం అవుతుంది, 5,000 బిజినెస్ రావాలి, మీకు నెలకు ఒక 5,000 ఇన్కమ్ కావాలి. మీకు ఒక 5,000 ఇన్కమ్ కావాలంటే మీరు ప్రొడక్ట్ ఎక్కువ రీసేల్ చేసుకుంటే 5,000 వచ్చేస్తాయి. ఈ బిజినెస్ టీం ఒక్కటే జాయిన్ చేసుకొని టీం అంతా అయ్యి ఆ టీం అందరితో మీరు ఒక 6 పిన్ 9 పిన్ అచీవ్ అయిన తర్వాత వచ్చే డబ్బు కన్నా ఇమీడియట్ గా మీరు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఒక 1 month లో తెలుసుకొని ఇమీడియట్ గా ఆ ప్రొడక్ట్స్ మీరు రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీ పిల్లోడు ఫీజు వెళ్ళిపోతుంది బస్. ఇందులో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి? 150+ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, హోమ్ కేర్, పర్సనల్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, హెల్త్ కేర్, న్యూట్రిషన్ హెల్త్ కేర్ ఉంది, ఇంకా అదర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. రైట్? వీటితోటి మినిమం 100, మాక్సిమం ఎంత అన్లిమిటెడ్. ఎగ్జాంపుల్ కి ఇందాక మల్లేష్ సార్ది మన న్యూట్రలైట్ PV చూసాం కదా, ఎంత చూసాం? 550 పర్సనల్ PV. 550 నాకు తెలిసి 600 కొట్టేస్తారు. ఓకే, సో 550 పర్సనల్ PV అంటే అది ఎంత నాలెడ్జ్ ఉండి ఎంత ప్రమోట్ చేసుకుంటే అంత పర్సనల్ PV వస్తుంది. ఓకే, ఓన్లీ 550 పర్సనల్ PV మీద మీకున్న ఆ స్కూల్ ఫీజులో ఆ రూమ్ రెంట్లో వెళ్ళిపోవాలి. వెళ్తాయి కదా? యా, కామెంట్లో పోస్ట్ చేయండి, వెళ్తాయా లేదా, మీరు ఇంటరాక్ట్ అవుతా ఉండండి. సో మనం చేయాల్సిన ఫస్ట్ మినిమం 100 PV, మాక్సిమం మీ ఇష్టం. ఈ స్టెప్ ఫస్ట్ చేయాలి. కన్సిస్టెంట్ బిజినెస్ రావాలంటే ఏం చేయాలనే చెప్తున్నా నేను. నెక్స్ట్ స్టెప్కి వచ్చేస్తే, సో మనం ఈ 100 PV బిజినెస్ ని 4 కానీ 6 కానీ నేర్పియాలి. సో నేను 6 ప్రాతిపదిక తీసుకుంటున్నాను.
ఈ బిజినెస్ ని 100 PV బిజినెస్ ని ఒక 6 లీడర్స్ ని కనుక మీరు నేర్పించారంటే 6 పిన్ అచీవ్ అవుతారు. ఇక్కడ దాకా పిన్ చూడాలి. 6 పిన్ అంటే దాదాపుగా 3000 నుంచి 3600 దాకా 100 PV చొప్పున కనుక మీరు ప్రాపర్ గా ఈ స్ట్రక్చర్ కనుక చేసుకుంటే దాదాపుగా 3000 నుంచి 3600 దాకా ఇన్కమ్ చూడగలుగుతారు. ఓకే, ఇంత బాగుంది. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ 100 PV ఉంది కదా, ఈ 6 లెగ్స్ అయిపోయినాయి కదా, మీరు 12 టీమ్ రావాలి. అంటే వీళ్ళ 6 వీళ్ళ కింద కూడా ఇంకొక బ్యాచ్ 12 మంది అయ్యారు. ఇలా గనక మీ బిజినెస్ స్ట్రక్చర్ అయితే 12 మంది ఇలా గనక అయితే దీన్ని 9 పిన్ ప్లస్ బిఎఫ్ఐ అంటారు. ఇక్కడ నుంచి బిఎఫ్ఐలు, బిబిఐలు, సిల్వర్లు చూసుకోవాలి. ఓకే, బిఎఫ్ఐ అంటే ఏంటంటే యాక్చువల్గా మీరు ఈ లెగ్ 1 ఉంది కదా, ఈ లెగ్ 1 నుంచి ఒక 3 పిన్ అచీవ్ అయింది, లెగ్ 2 ఒక 6 పిన్ అయింది, లెగ్ 3 100 PV, ఇంకా మిగిలిన వాళ్ళంతా 100 చేశారు. ఒక 100 మంది 50 చేశారు, మీరు పర్సనల్ కొద్దిగా ఎక్కువ చేశారు. దీంతో కూడా మీరు 1,20,000 బిజినెస్ లోకి వెళ్ళారు. 1,20,000 బిజినెస్కి వెళ్ళారు, కానీ ఒక 3 టీముల్ని 3 పిన్ క్వాలిఫై చేయాలి. 3 టీములను 3 పిన్ క్వాలిఫై చేయకుండా ఓన్లీ 1,20,000 బిజినెస్ చేయడం వల్ల జస్ట్ మీరు 9 పిన్ లో ఉన్నారు. 9 పిన్ లో ఉండటం వల్ల 4,300 దాకా మీకు కమిషన్ వస్తుంది. ఇదే 1,20,000ని 3 టీములను 3 పిన్ క్వాలిఫై చేసి మిగిలిన పీవీ కనుక మీరు ప్రాపర్ గా చేసుకుంటే ఎక్స్ట్రా మీకు ఇంకొక 3,000 వస్తుంది. ఈ బిఎఫ్ఐ అనేది ఒక స్ట్రక్చర్ పర్ఫెక్ట్ గా వేసుకుంటే కంపెనీ ఎక్స్ట్రా డబ్బులు 3,000 ఇస్తుంది బస్ మనకి ఇక్కడ దాదాపుగా 20% దాకా ఎక్స్ట్రా ఇస్తుంది. సో మనం 9 పిన్కి వెళ్ళేటప్పుడు స్ట్రక్చర్ చూసుకోవాలి. నాకు ఎన్ని లెగ్గులతో వెళ్తున్నానో ఇందులో 3 లెగ్గులైన మినిమం 3 పిన్ క్వాలిఫై అయినాయా లేదా అనేది మనం ఎప్పుడైతే చూసుకుంటామో ఎక్కువ డబ్బు తీసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, ఈ 9 పిన్ కాడికి వచ్చిన తర్వాత ఏమైపోతుంది, ఒక లెగ్గులోనేమో ఒక లీడర్ 6 పిన్ అవుతారు. ఒక మంత్ 9 పిన్ అయినాం, 1,20,000 బిజినెస్ చేసాం. ఇంకో మంత్ 800 బిజినెస్, ఇంకో మంత్ అయితే 400కి వెళ్ళిపోతుంది, ఇంకొక మంత్ మళ్ళీ 600కి వస్తుంది. ఒక్కసారి 9 పిన్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ దాన్ని రీచ్ అవ్వడానికి కూడా మనం ముందుకు రాలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి అంటే మీకు 100 PV చేసే లీడర్స్ ని త్వరగా ఎత్తుక్కోవట్లేదు. ఈ బిజినెస్ లో మీ లెగ్ 1లో 600 బిజినెస్ వచ్చింది అనుకుందాం. ఈ 600 బిజినెస్ 1% 2% ఏదో మన యాంవే కుక్కర్ వేర్ తీసుకోవడం వల్ల ఆ మంత్ క్వాలిఫై అయ్యారు. అంటే అదృష్టం కొద్ది క్వాలిఫై అయ్యారు, టీంతో క్వాలిఫై అవ్వాలి. ఒక లెగ్ సీజన్ లో ఆప్సా 80 ఏదో బాగా కొనేశాడు, 600 PV వచ్చింది. ఓకే, అతను 600 PV వచ్చింది కాబట్టి మిగిలిన టీం తోటి 600 PV చేశారు. అంటే ఇక్కడ కూడా లక్కీ కొద్ది అయ్యారు, ప్రాపర్ స్ట్రక్చర్ ప్రకారం అవ్వాల. అందుకనే ఒక మంత్ అయితే ఒక మంత్ కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే ప్రాపర్ టీం లేదు, లేదా వచ్చిన టీము 100 PV చేయడం లేదు. 100 PV మనం నేర్పించట్లేదు. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఇలా ఒక టీములో, ఇది మన ప్లాటినం సారు ఒకసారి నాకు చెప్పుండే, సుభాషిష్ సార్ చెప్పారంట ఒకసారి పర్సనల్ గా కలిసినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. ఓకే, సో ఏం చెప్పారంటే మీకు నెక్స్ట్ బిఎఫ్ఐ కమిషనే ఇది. ఇందులో 6 లెగ్గులు ఉండాలి. ఒక్కొక్క లెగ్గులో మినిమం 4 100 PV చేసే వాళ్ళు ఉండాలి. ఒక్క 6 లెగ్గులు ఉండాలి మనకి. 6 లెగ్గులలో మినిమం A1, A2, A3, A4 ఇలా 100 PV చేసే వాళ్ళు నలుగురు ఉంటే 24 టీం అవుతుంది. మీ టీం చాలా స్ట్రాంగ్ అయిపోయినట్టు. 100 PV, ఈ 100 PV ఈ నలుగురు ఒక లెగ్గులో దొరకడానికి 4గురిలో దొరకవచ్చు, 10 మందిలో దొరకవచ్చు, 40 మందిలో దొరకవచ్చు. ఈ బి లెగ్ లో కూడా 4గురిలో దొరకవచ్చు, 10 మందిలో దొరకవచ్చు, 40 మందిలో దొరకవచ్చు. ఒక్కొక్కసారి ఈజీగా దొరుకుతారు, ఒక్కొక్కసారి చాలా కష్టంగా దొరుకుతుంది. ఈ 100 PV చేసే టీము మీకు 6 లెగ్గులలో 4 అంటే 24 మంది అవుతారు. 2,40,000 బిజినెస్ జరుగుతుంది. దాదాపుగా 18,000 నుంచి 20,000 కమిషన్ ఉంటుంది బాస్. ఎన్ని ప్రాబ్లమ్స్ తీరుతాయి నాకు తెలిసి. మన మీటింగ్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో సగం శాలరీ, యాజ్ పర్ మై నాలెడ్జ్ సగం శాలరీ. ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇంకొద్దిగా మీరు ప్లాన్ ప్రకారం. ఓకే, స్ట్రక్చర్ కనుక 6 లెగ్గులు ఉండాలి. 6 లెగ్గులు ఉండాలి. 6 లెగ్గుల్లో కూడా దాదాపుగా మీకు 7 టీం ఉండాలి. ఒక్కొక్క టీంలో 7 మెంబర్స్ 100 PV చేసేటోళ్ళు ఉండాలి. A1, A2, A3, A4, A5, A6, A7 ఇలా 7 టీం కనుక ఉందంటే ఇంకా మీ సాలిడ్ బిజినెస్ అయిపోయింది. ఇటుకలన్నీ ఒకదానికొకటి గట్టిగా పేరుకుపోయాయి. 100 PV చేసే ఇటుకలు, ఈ టీం అంతా ఒకదానికొకటి స్ట్రాంగ్ గా పేరుకుపోయి ఉంటుంది. ఇప్పుడు బిఎఫ్ఐ ప్లస్ బిబివై 2 క్వాలిఫై అవుతారు. జస్ట్ ఈ స్ట్రక్చర్ తోటి. అంటే మీ టీంలో 7 టీములు ఉన్నాయి, 6 లెగ్స్ ఉన్నాయి, 42 మంది అవుతారు.
42 మందికి 4,20,000 బిజినెస్ జరుగుతుంది. మీ కమిషన్ మినిమం 35,000 నుంచి 40,000 ఉంటుంది. ఇలా కాకుండా ఒక టీం 12,000, ఇంకొక టీము జస్ట్ 6 పిన్, ఇంకొక టీము జస్ట్ 3 పిన్, మిగిలిన టీములు స్ట్రక్చర్ ప్రకారం క్వాలిఫై అవ్వాలి. అంటే బీపీఐ క్వాలిఫై అవ్వాలంటే 3 6 పిన్ లెగ్గులు ఉండాలి, మిగిలిన అంతా బిజినెస్ చేసుకోవచ్చు. మీరు కంపెనీ ఇచ్చిన ఆ 3 టీములను క్వాలిఫై చేసుకోకుండా అక్కడ కొంచెం చిల్లరగా కూడా మీరు 4 లక్షలు చేసుకోవచ్చు. చిల్లరగా 4 లక్షలు బిజినెస్ చేసుకుంటే మీకు జస్ట్ 20,000 కూడా రాదు, 20,000 నుంచి 22,000. అదే మీరు ఒక స్ట్రక్చర్ ప్రకారం చేసుకుంటే 42,000, 20,000 తేడా బాస్. కంపెనీ మీకు డబ్బులు ఇస్తానంటుంది, మనం ఈ స్ట్రక్చర్ వేసుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం. అందుకనే చూడండి, ఒకసారి 4 లక్షల బిజినెస్ అయితే సడన్ గా నెక్స్ట్ మంత్ 20 లక్షలకి వెళ్ళిపోతుంది, ఆ నెక్స్ట్ మంత్ 2 లక్షలకి వెళ్ళిపోతుంది. అంటే 9 పిన్ 12 పిన్కి వెళ్ళిపోతున్నారు, తర్వాత 9 పిన్కి వెళ్ళిపోతున్నారు, తర్వాత 6 పిన్ కూడా అచీవ్ అవ్వట్లా. ఎందుకు అచీవ్ అవ్వట్లేదు అంటే పర్ఫెక్ట్ లీడర్స్ ని మనం చూజ్ చేసుకోవట్లా. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఎవరు వస్తే వాళ్ళని తీసేసుకుంటున్నాం, ఎవరు వస్తే వాళ్ళని తీసేసుకుని వాళ్ళే డైమండ్ అయిపోతారు, వాళ్ళే లీడర్స్ అయిపోతారు, వాళ్ళే నేర్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం యూట్యూబ్ ఛానల్లో ఏదో బిజినెస్ ఆపర్చునిటీ చూద్దామని ఎవరో ఒక 10 మంది వస్తున్నారు. ఈ 10 మంది వచ్చేవరకు ఈ 10 మందిని మిమ్మల్ని ఫాలో అవ్వమని మీకు ఇచ్చాము, ఆ ఫాలో అయిపోయారు. వాళ్ళని తీసుకొచ్చి మీరు జాయిన్ చేయరు. అబ్బా నా టీంలో 10 మంది జాయిన్ అయ్యారని మీరు అనుకుంటున్నారు. ఈ 10 మంది లీడర్సో కాదో మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను ఇంత కష్టపడ్డా, నేను 10 మందిని జాయిన్ చేసిన, అయినా నాకు డబ్బు రావట్లే. ఇది కాదు మెంటాలిటీ. ఇంత కష్టపడ్డారు, తీసుకొచ్చారు, వాళ్ళని పెట్టారు, బట్ వాడు సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు లేదా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఆయన లీడర్ ఎందుకు అవుతాడు? ఆ లీడర్ అవ్వనోడి గురించి మీరెందుకు బాధపడుతున్నారు? మనం వెతుకుతుంది లీడర్స్ కోసం కదా. హలో, మనం వెతుకుతుంది లీడర్స్ కోసం కదా. సో వస్తారు, ఎందుకంటే రావడం ఫ్రీయే, పోవడం ఫ్రీయే. అందరు వస్తారు, పనికి వచ్చేటోళ్ళు, పనికి రాని వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు, అవసరం లేని వాళ్ళు, ఏదో ట్రై చేద్దామని గాల్లో బాణం వద్దాం అనుకుని వచ్చేటోళ్ళు ఉంటారు, అదృష్టానికి ఒక ఇసిరిపోదామని వచ్చేటోళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ లీడర్స్ అనుకుంటే ఎలా మనం? సో దే ఆర్ నాట్ లీడర్స్. 100 PV చేయగలిగే లీడర్స్ ఎవరున్నారో వాళ్ళని గనక మనం చూజ్ చేసుకుంటాం. బాలాజీ సార్ ఒక సిడీలో చెప్తారు, మీ ఇంటి ముందు ఒక గులకరాళ్ళ ట్రాక్టర్ గులకరాళ్ళు వేసేమో, దాంట్లో నుంచి డైమండ్ ఏంది, ఇది డైమండా కాదా ఎతకాలి, మీకు టైం తక్కువ. ఓకే, సో ఈ డైమండా కాదా అని తెలుసుకోవడం రాకపోతే డైమండ్ కూడా పడేస్తారు, లేదా గులకరాయిని పట్టుకొని నువ్వు డైమండ్గా అంటారు. ఏమా రైట్? సో ఈ స్ట్రక్చర్ కనుక ఇలా కనుక ఉందనుకోండి, మీకు ఎక్స్ట్రా ఒక 15 నుంచి 20,000 కమిషన్ ఎక్స్ట్రా వస్తుంది బాస్. ఇంత డబ్బులు మనం ఎందుకు పోగొట్టాలి? ఏమా రైట్? సో ఇందాక మనం చూసినట్టే 100 PV చేయగలిగే 10 lakhs టర్న్ ఓవర్ చేయగలిగే టీమ్స్ ఉంటే 3 టీమ్స్ ఉంటే ఎమరాల్డ్ అంటాము. అలాగే 10 lakhs టర్న్ ఓవర్ చేయగలిగే టీమ్స్ 6 ఉంటే డైమండ్ అంటాం. అంటే దాదాపుగా డైమండ్ మీద 6 లక్షల నుంచి 8 లక్షల బిజినెస్ వస్తుంది. 6 లక్షల నుంచి 8 లక్షల కమిషన్ వస్తుంది. ఎక్కడుంది ఈ 6 లక్షల నుంచి 8 లక్షలు? ఏ ఫీల్డ్లో వస్తాయి? ఎగ్జాంపుల్కి మీరు ఒక రెస్టారెంట్ పెట్టారనుకుందాం, రెస్టారెంట్ సూపర్ మార్కెట్ కానీ రెస్టారెంట్ కానీ పెట్టాలంటే 25 లక్షల నుంచి 50 లక్షల దాకా మంచి ఏరియాలో మీకు పెట్టుబడి ఉండాలి. అవునా? ఏమా రైట్? అలానే ఇక్కడ చూడండి, ఈ బిజినెస్ మనం చేయాలంటే క్యాపిటల్ అక్కర్లేదు, లక్షల క్యాపిటల్ అక్కర్లేదు. ఇక్కడ మీకు పెద్ద చదువులు చదివిన అనుభవం కూడా అక్కర్లేదు. ఒకవేళ రేపు డాక్టర్ చదవాలా, ఇంజనీరింగ్ చదవాలో, CA చదవాలో, ఆ అనుభవం కూడా అక్కర్లేదు. మీ చదువుతో సంబంధం లేదు, మీ హైట్ సంబంధం లేదు, మీ వెయిట్ సంబంధం లేదు, మీరు 18 years పిల్లోడా లేకపోతే 60 years పర్సనా, ఆ ఏజ్తో కూడా సంబంధం లేదు. మీరు ఆడ మగ ఆ జెండర్తో కూడా మీకు పని లేదు. మీరు లోకల్లో చేస్తున్నారా, నాన్ లోకల్లో ఉన్నారో కూడా తెలియదు, మీరు ఏ క్యాస్ట్తో కూడా అవసరం లేదు. లొకాలిటీతో సంబంధం లేదు బాస్. నేను ఇండియాలో ఉన్నా, నా టీం మలేషియాలో ఉంది. నాగభూషణం అని మన కన్యాకుమారి నుంచి బిజినెస్ లో ఉన్నాడు ఒక పర్సన్. ఓకే, సో నాగపూర్ నుంచి ఒక టీంలో ఉన్నారు, మహారాష్ట్ర నాగపూర్ నుంచి, నాందేడ్ నుంచి ఉన్నారు మా టీంలో, రాయచూర్ నుంచి నా టీంలో ఉన్నారు, కర్ణాటక నుంచి. ఓకే, సో ఇలా మనం ప్రాపర్ గా బిల్డ్ చేసుకుంటూ ఉంటే ఏ ఏరియా నుంచి అయినా తీసుకోవచ్చు కదా. ఇంత ఫెసిలిటీ ఏ బిజినెస్ లో ఉంది బాస్ మనకి? అసలు నెలకు 6 లక్షల నుంచి 8 లక్షలు సంపాదించడానికి మనకి ఏమి ఆప్షన్స్ ఉన్నాయి? రెస్టారెంట్ కు పెట్టుబడి కావాలా, రియల్ ఎస్టేట్ చేయాలనుకోండి పెట్టుబడి అక్కర్లేదు, కానీ మినిమం 3 to 8 years ఎక్స్పీరియన్స్ కావాలి మీకు. అందులో ఎక్స్పీరియన్స్ వచ్చి మీరు నలుగుతూ ఉంటే కానీ ఆఫర్స్ రావు. ఒక లాయర్ 20 సంవత్సరాలు చదివిన తర్వాత ఇంకొకరి కింద మళ్ళీ 5-6 సంవత్సరాలు అసిస్టెంట్ గా చేసిన తర్వాత అప్పుడు సీనియర్ లీడర్ గా నెలకు ఒక కేసుకు ఒక 6 లక్షలు తీసుకోగలుగుతారు, నెలకు ఒక 6 లక్షలు సంపాదించగలుగుతారు. అంటే
20 సంవత్సరాలు చదువు, ఇంకొక 7 సంవత్సరాలు, 27 సంవత్సరాలు, 28 సంవత్సరాలు అవుతాయి కానీ డబ్బులు రావు. ఈవెన్ డాక్టర్ కూడా చదువుకు పెట్టుబడి బాగా పెట్టాలి, మళ్ళీ 22 సంవత్సరాల దాకా చదవాలి, ఆ తర్వాత మళ్ళీ ఏదైనా హాస్పిటల్లో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఓన్ హాస్పిటల్ పెట్టుకుంటే కానీ ఇంత డబ్బు రాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అంతే, 20-21 సంవత్సరాలు చదవాలా, మళ్ళీ ఇంకేదో కోర్సులు నేర్చుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి, అతను మామూలు ఎంప్లాయీగా జాయిన్ అవ్వాలి, టీమ్ లీడర్ అవ్వాలి, టీమ్ లీడర్ అయిన తర్వాత కానీ ఇంత ఇన్కమ్ చూడాలి. హోల్సేలర్ సేమ్ అదే పరిస్థితి, పెట్టుబడి అయినా ఉండాలి. ఓకే, ఇక్కడ ఫిలిం యాక్టర్ అవ్వాలనుకుందాం. ఫిలిం యాక్టర్ రవితేజ హీరో అవ్వడానికి 18 సంవత్సరాలు పట్టిందండి. 18 సంవత్సరాలు వెయిట్ చేసి అక్కడ చిన్న అసిస్టెంట్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తూ నెమ్మదిగా హీరోగా ఎదిగాడు. నాని అసిస్టెంట్ డైరెక్టర్, 8 సంవత్సరాలు పట్టింది అతను హీరో అవకాశం రావడానికి. స్టార్ట్అప్ పేటిఎం వాళ్ళు ఈ స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికి వాళ్ళ ఆఫర్ను పట్టుకొని దాదాపుగా 2-3 సంవత్సరాలు ప్రతి క్యాపిటల్ పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. లాస్ట్కి టాటా వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత స్టార్ట్అప్ స్టార్ట్ అయ్యారు. ఏ ఫీల్డ్లో అయినా ఇమీడియట్ గా డబ్బు వచ్చిందా? ఏ ఫీల్డ్లో అయినా ఇమీడియట్ గా డబ్బు కనబడుతుందా? రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, స్టార్ట్అప్ కంపెనీ అవ్వచ్చు. ఏదైనా సరే టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. మన ఈ లోపు దాని గురించి నేర్చుకోవాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఫీల్డ్ లో డాక్టర్ నేర్చుకున్నాడు, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాడు, తర్వాత ఓన్ హాస్పిటల్ పెట్టాడు. లాయర్ నేర్చుకున్నాడు, తర్వాత కొన్ని రోజులు అసిస్టెంట్ గా ప్రాక్టీస్ చేశాడు, తర్వాత ఓన్ ప్రాక్టీస్ పెట్టాడు. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అంతే కదా. ఏదైనా ఇట్లా రాగానే డబ్బులు వచ్చేసాయా? కానీ మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇలా రాగానే డబ్బులు రావాలి. మన బిజినెస్ లో ముఖ్యంగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో నెట్వర్క్ మార్కెటింగ్ రాగానే డబ్బులు రావాలి. 2-3 నెలలు చేస్తారు, డబ్బులు రావట్లేదని పోతారు. లేదా 2-3 సంవత్సరాల నుంచి ఉన్నారు, సేమ్ పని చేస్తున్నారు, మీకు 2 సంవత్సరాల నుంచి కూడా రిజల్ట్ కనపడట్లేదంటే పని విధానం మార్చాలి కదా. నేను అలానే చేస్తాను కానీ నాకు డబ్బు కనపడాలంటే కుదరదు. అయితే మనం మారాలి. లేదా మనం 2 నెలలు 3 నెలలు రిజల్ట్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తే అది చాలా రాంగ్ ప్రాసెస్. అందుకే డబ్బు చూడలేకపోతున్నాం కన్సిస్టెంట్ గా. ఎందుకు మన డబ్బు కనపడట్లేదు? కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతున్నాం. బిజినెస్ స్టార్ట్ చేసినాం, 2 నెలలు 3 నెలలు బాగా చేస్తున్నాం, తర్వాత కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతాం. సక్సెస్ వాంట్స్ హార్డ్ వర్క్. ఇప్పటిదాకా హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ మిక్స్ చేసి నిలబడ్డ వాళ్ళే సక్సెస్ అయ్యారు. కంఫర్ట్ జోన్ లో ఉండి పొద్దున్న లేస్తే డ్యూటీకి వెళ్ళిపోతా, నాకు నెలకు 30వ తారీఖు వచ్చే వరకు డబ్బులు వస్తాయని మళ్ళీ మీరు బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతే డబ్బు రాదు. ఇంకొంతమంది ఈ బిజినెస్ లో కొత్త జాయినింగ్స్, కొత్త పీవీ మూవ్ చేయకపోవడానికి, కన్సిస్టెంట్ బిజినెస్ మూవ్ చేయకపోవడానికి మెయిన్ కారణం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండడం, ఫియర్. ఇది చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు, నేను ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, యూట్యూబ్ లో వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఫేస్బుక్ లో అలా వచ్చింది, ఇలా వచ్చింది, పేపర్లో, ఇవన్నీ బ్రెయిన్ లో పెట్టుకొని అసలు బయటికే అడిగేయట్లేదు. మీ కంఫర్ట్ జోన్ వదిలేసి, మీ భయాన్ని వదిలేసి బయటికి వెళ్తే కానీ డబ్బు చూడలేము. ఇంకొంతమంది అసలు ఏ నాలెడ్జ్ లేకుండా వెళ్ళిపోయి ఏదో వాళ్ళకి తెలిసింది చెప్పేస్తున్నారు. నా దగ్గర నేను పలానా కంపెనీలో జాయిన్ అయినా బ్లా 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 పలానా ప్రొడక్ట్ ఉంటాయి, నువ్వు తీసుకోవాలి. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఒక ప్రాసెస్ ఉంటుంది చెప్పడానికి. ఈ ప్రాసెస్ పర్ఫెక్ట్ గా చెప్పకపోవడం వల్ల మీకు రావాల్సిన కస్టమర్స్ అందరూ ఆగమైపోతూ ఉంటారు. మీకు 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు, 20 మంది గ్రూప్ ఉంది, అందులో ఒక్కడికి చెప్పారు చాలు, వాడు 20 మందిని డిస్టర్బ్ చేసేస్తారు మీరు ప్రాపర్ గా చెప్పకపోతే. నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది సిస్టమ్ ఫాలో అవ్వరు, ప్రాసెస్ ఫాలో అవ్వరు. ఓకే, ఈ బిజినెస్ లో నిజంగా ముందుకు వెళ్ళకపోవడానికి మెయిన్ కారణం 2-3 నెలల్లో బాగా చేసిన తర్వాత డల్ అయిపోవడానికి, ఎక్కువ డబ్బు చూడకపోవడానికి ఇంకో కారణం వచ్చేసి వాళ్ళ దగ్గర నిజంగా లిస్టు లేదు. బస్ లిస్ట్ ప్రిపేర్ చేయట్లా. ఎవరు గుర్తొస్తే వాళ్ళకి చెప్తున్నారు, ఎవరు కనబడితే వాళ్ళకి చెప్తున్నారు. నేను రోజుకి ఎన్ని కాల్స్ మాట్లాడుతున్నా, నేను రోజుకి ఎన్ని డెమోస్ ఇస్తున్నా అని ట్రాకింగ్ లేదు అసలు. డైలీ మీరు ఏ రోజు అయితే ట్రాకింగ్ చేసుకుంటారో మీ బిజినెస్ ని చూస్తారు. స్టార్టింగ్ లో సరిత మేడం చెప్పారు చూడండి, ఫస్ట్ డే 3 రూపాయలు 30 రూపాయలు వచ్చాయి. ఫస్ట్ మంత్ వాళ్ళ షాప్ లో 300 రూపాయలు బిజినెస్ వచ్చింది. 300 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందని 30 రోజుల తర్వాత మేడంకి ఎలా తెలిసింది? బాస్ ట్రాకింగ్. నాకు ఎంత సేల్స్ అయినాయి, ఎంత పెట్టుబడి పోయింది, నా దగ్గర ఎంత మిగిలింది, ఇవన్నీ ట్రాకింగ్. ఈ ట్రాకింగ్ అనేది లేకపోతే ఆటోమేటిక్ గా మన బిజినెస్ గ్రోత్ అవుతుందా, లాస్ అవుతుందా, వెనకబడుతున్నామా, ముందుకు పడిపోతున్నామా మనకే తెలియదు. మీకు ఏ పొజిషన్ లో ఉన్నా ట్రాకింగ్ ఉండాలి. బాస్ ఈ బిజినెస్ 2 to 4 years ప్రాజెక్ట్. ఇది 2 సంవత్సరాలు. ఇందాక మల్లేష్ సార్ చెప్పారు, గుర్తుపెట్టుకోండి. 2 సంవత్సరాలు ఈ బిజినెస్ ని ఒక ఎంప్లాయీ లాగా చేయాలి. 2 సంవత్సరాలు ఈ బిజినెస్ ని ఒక ఎంప్లాయీ లాగా చేయాలి.
డ్యూటీకి వెళ్ళొచ్చామా, సాయంత్రం 7కి వస్తారా, 6కి వస్తారా, 8కి వస్తారా, 8 నుంచి 11 వరకు నేను ఆ రూమ్ లో కూర్చుంటా. నా బిజినెస్ పని ఇది. నేను కాల్స్ మాట్లాడతా, నేను పలానా కళ్ళు డెమో చూపిస్తా, లేకపోతే నేను ఆన్లైన్ లో డెమో చూపిస్తా. ఓకే, నేను పలానా వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇలా 2 సంవత్సరాలు, తక్కువలో తక్కువ 2 సంవత్సరాలు డైలీ 3 గంటల నుంచి 4 గంటలు పని చేస్తేనే మీరు నెలకు 6 నుంచి 8 లక్షలు చూడగలుగుతారు, లేకపోతే చూడలేరు. ఓకే, సో కన్సిస్టెంట్ గా మనకు డబ్బు రాకపోవడానికి మెయిన్ కారణం కంఫర్ట్ జోన్ వదిలేయాలి. ఓకే, సో సిస్టమ్ ఫాలో అవ్వాలి, ఫియర్ వదిలేయాలి. ఇవన్నీ వదిలేస్తేనే డబ్బు చూడగలుగుతాం బాస్, లేకపోతే చూడలేం. రైట్? సో థ్యాంక్ యూ. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన సంజయ్ సార్కి అండ్ సీనియర్ లీడర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. సో బ్యాక్ టు హోస్ట్ గురించి ఒక మాట చెప్పాలి బాస్. నిజంగా నన్ను హోస్టింగ్ చేయమన్నప్పుడు స్టార్టింగ్ లో చాలా సార్లు నేను కొద్దిగా బిజీగా ఉండి నాకు కుదరదు సార్ అనేవాడిని. ఆ పీపీటీలు పేర్లు మారుస్తాం, ఆ ఫోటోలు వేయడం, ఇవన్నీ ఎంత పని ఉంటుందో తెలుసా? నాకు తెలుసు, చేస్తాను కాబట్టి నాకు తెలుసు. ఎప్పుడు కానీ జస్ట్ సంజయ్ సార్ ఇట్లా చెప్పంగానే చాలు, నేను ఉన్నాను సార్ అంటాడు. హర్షం ఎంత బాగా హోస్టింగ్ చేస్తారంటే, సో ఇవాళ బిజినెస్ మీటింగ్ ఇంత ప్రశాంతంగా, సండే మీటింగ్ ఇంత ప్రశాంతంగా జరుగుతుందంటే వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ పరశురామ్. థ్యాంక్ యూ పరశురామ్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్. Yeah, thank you, Anna. Thank you for your best compliments. I'm really happy. Yeah. సో లైక్ జనరల్గా మనము చేసే పనిలో కిక్ వెతుక్కోవాలంటారు కదా. ఎస్సిడిసి టీంలో నేను స్టెప్ ఇన్ అవ్వడమే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్గా ఫీల్ అవుతాను. అండ్ అట్లాగే సార్కి అంటే ఎస్సిడిసి టీంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నందుకు నేను ఒక కిక్ లాగా ఫీల్ అవుతాను అనమాట. ఓకే, సో చేస్తున్న పనిలో మనం హ్యాపీనెస్ని వెతుక్కోవడమే రియల్ హ్యాపీనెస్, రైట్? సో అట్లాగా నాకు ఈ ఆపర్చునిటీలో చాలా అంశాలు నచ్చాయి. అందులో ఒక అంశము ఈ హోస్టింగ్ చేయడము అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేయడం, రైట్? సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ చంద్ర సార్ అండ్ దీప్తి మ్యామ్. సో ఇంతసేపు ఆర్కే అన్న చెప్పిన ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అండి. చాలా అద్భుతంగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ పాయింట్ టు పాయింట్ చాలా బాగా కవర్ చేశారు, అవునా? సో మనం ఒకటి ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఈ బిజినెస్లో పేషెన్స్ ఉండాలి. ఓకే, సో ఇందాక ఆర్కే అన్న చెప్తున్నట్టుగా ఈరోజు జాయిన్ అవ్వగానే నెక్స్ట్ 1-2 monthsలోనే బిజినెస్ అవుతుందని అస్సలు అనుకోకూడదు. ఈ బిజినెస్ అంతా కూడా లాంగ్ టర్మ్ బిజినెస్ అనమాట. ఓకే, సో జనరల్గా మనం ఎక్కడో ఊరవతలు ఎక్కడో ఒక 100 yards ల్యాండ్ కొన్నాం అనుకోండి, అది గ్రో అవ్వడానికి కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. డిపెండ్ ఆన్ ఆ ఏరియాని బట్టి కొన్నిసార్లు నెక్స్ట్ జనరేషన్కి అది పెరగవచ్చు, అవునా? కానీ నేను ఈరోజు కొంటాను, రేపు పొద్దునే అది డబల్ అయిపోవాలి అంటే కనుక అదొక మూర్ఖత్వం అవుతుంది. సేమ్ ద వే ఈ బిజినెస్ కూడా మనం ఒక రియల్ ఎస్టేట్ని క్రియేట్ చేస్తున్నామనే ఒక మైండ్ సెట్ తోటి బిజినెస్ బిల్డ్ చేయాలి, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిటైల్ ఎస్టేట్, అవునా? సో మనం అంతా కూడా ఈ ఆపర్చునిటీని లాంగ్ టర్మ్ అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కోసము అండ్ మన రిటైర్మెంట్ కోసము లాగా ప్లాన్ చేయాలి, రైట్? సో ఒక సిస్టమేటిక్ వేలో ఇప్పుడు ఆర్కే అన్న చెప్పినట్టుగా స్ట్రక్చర్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ అండ్ రైట్ ట్రైనింగ్స్, రైట్ నాలెడ్జ్ మెయింటైన్ చేసుకుంటూ అండ్ క్విక్ రిచ్ స్కీమ్ లా కాకుండా హార్డ్ వర్క్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి టైం పెట్టి డెఫినెట్గా వర్క్ చేస్తే ఎవ్రీబడి క్యాన్ సక్సెస్ అనమాట. ఓకే, సో దానికి చదువు అవసరం లేదు. ఓకే, పెద్దగా మాట్లాడాలని అట్లేం లేదు, అంటే ఎక్కువ మాటలు రావాల్సిన అవసరం లేదు. సింపుల్ వర్డ్స్ వచ్చినా చాలు, మాట్లాడవచ్చు, బిజినెస్ని చాలా హ్యూజ్గా డెవలప్ చేయొచ్చు, రైట్? రియల్లీ ఇట్ వాస్ గ్రేట్ టీచింగ్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరుణ గారు రియల్లీ ఇట్ వాస్ రియల్లీ ఫెంటాస్టిక్ ఇన్పుట్స్, చాలా బాగా మీరు కూడా ఫ్రేమ్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, సో ఇప్పుడు సెషన్ క్లైమాక్స్కి వచ్చేసింది. సో జనరల్గా ఎవ్రీ సెషన్లో మనకు డైరెక్టర్స్ మాట్లాడతారు. డైరెక్టర్స్ మీన్స్ ఒక మూవీ హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా ఇట్స్ డిపెండ్ ఆన్ డైరెక్టర్, అవునా? సో డైరెక్టర్ ఎప్పుడైతే మంచి స్క్రిప్ట్తో మంచి స్క్రీన్ ప్లేతో జనాల్లోకి వస్తాడో వాళ్ళు సూపర్ హిట్ అవుతారు, అవునా? మన తెలుగు ఇండస్ట్రీలో చూస్తే రాజమౌళి గారు, అవునా? అట్లాగే మన టీంలో రాజమౌళి గారు వచ్చేసి చంద్ర సార్ అండ్ దీప్తి మేడం, రైట్? వాళ్ళు చాలా పెద్ద డైరెక్టర్స్. ఎంత పెద్ద డైరెక్టర్స్ అంటే 26 years ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్, అవునా? సో వాళ్ళ డైరెక్షన్లో మేము ఎంతమంది సక్సెస్ అవుతున్నామంటే ఇప్పుడు మనకు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా మంది ఉన్నారు అండ్ చాలా మంది ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యి అండ్ అంటే ఆంబి బిజినెస్ ఒకటే కాదు, అన్ని రకాలుగా వాళ్ళు గ్రో అయ్యారనమాట, రైట్? అండ్ అట్లాంటి
డైరెక్షన్లో చాలా ఎక్కువ సక్సెస్ అవుతున్నటువంటి వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్స్ ద్వారా మనము ఈ క్లైమాక్స్ పార్ట్ని చూద్దాము. అండ్ క్లైమాక్స్ పార్ట్లో గ్రేట్ థింగ్ ఏంటంటే ఈరోజు అంతా కూడా తెలుగు సెషన్, అండ్ మేబీ కొంతమంది హిందీ పీపుల్స్ ఉన్నారు, బట్ ఇట్స్ ఓకే, వాళ్ళు కూడా తెలుగు నేర్చేసుకుంటారు, ఎట్లాగో మన డైరెక్టర్స్ నేర్చుకున్నారు కాబట్టి. సో ఫైనల్గా మనము క్లైమాక్స్లోకి వెళ్ళే ముందు వాళ్ళ గురించి చెప్పాలి అంటే, లైక్ నేను ఈ బిజినెస్లోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ అంటే నేను చాలా ఇన్స్పైర్ అయింది ఆండల్ మేడం అండ్ రాంబాబు సార్. అంటే ఒక కపుల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నారు, అండ్ వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ పిల్లల్ని, అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ ప్రొఫెషన్స్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ బిజినెస్ని కూడా చాలా ఇయర్స్గా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ టీం ద్వారానే ఈరోజు మనము మాట్లాడుకుంటున్నాము. మల్లేష్ గారి గురించి, సరిత గారి గురించి, వాళ్ళ మెంటర్షిప్లో ఉన్నారు. అండ్ చూడొచ్చు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒరిజినల్ ఎలా ఉంటుందో జిరాక్స్ అలాగే వస్తుంది, అవునా? సో ఒరిజినల్ గురించి మనం ఇప్పుడు వాళ్ళ ద్వారా మనం తెలుసుకుందాము. సో వితౌట్ మచ్ డిలే ఐ వాంట్ టు ఇన్వైట్ రాంబాబు సార్ అండ్ ఆండల్ మేడం ఆన్ టు ది స్క్రీన్. సార్ ఆండల్ మేడం, రాంబాబు సార్ అన్మ్యూట్ అవ్వలేదు మేడం, అన్మ్యూట్ ఆప్షన్ రావట్లేదంట. సార్ వెయిట్ మినిట్స్ సార్, మిమ్మల్ని కోహోస్ట్ చేస్తున్నాను. యా, Okay, ఓవర్ టు యూ సార్. thank you, Parasuram. సో గుడ్ ఈవినింగ్ అందరికి. యాక్చువల్గా ఇప్పుడు ఈ సెషన్ ర్యాపప్ మన మెంటర్స్ సంజయ్ చంద్ర అండ్ దీప్తి చంద్ర మేడం చేయాలన్నమాట యాక్చువల్గా. కానీ కొన్ని ఛాలెంజెస్ వల్ల వాళ్ళు ఈరోజు మనకి ఇక్కడ రాలేకపోయారు. అది ఖచ్చితంగా వాళ్ళు మనకి నెక్స్ట్ సెకండ్ వీక్లో మన అందరితోటి సెపరేట్ మీటింగ్స్ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు. సో ఇప్పుడు ఇందాక పరశురామ్ అన్నది భలే ఉంది. డైరెక్టర్స్ అంటే మెయిన్ డైరెక్టర్ రాజమౌళి గారు అన్నట్టు, అంటే అద్భుతాలు సృష్టిస్తారు అటువంటి డైరెక్టర్స్. సో మన సంజయ్ అంతా, దీప్తి చంద్ర గారు అటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నారు. సో ఈ సినిమా ఎలా ఉంటుందంటే, సినిమా ఫీల్డ్లో డైరెక్టర్ ఉంటారు, ఎప్పుడైనా వాళ్ళు కొన్ని సీన్లు ఇది నువ్వు డైరెక్ట్ చేయి, ఒక వాళ్ళకి రావడం కుదరకపోతే ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సీన్ నువ్వు డైరెక్ట్ చేయి అంటారు కదా. అలాగా సంజయ్ చంద్ర, దీప్తి మేడం గారు నిన్న రేపు కొన్ని మాకు కుదరటం లేదు, కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, అందువల్ల రేపు సీన్ నువ్వు డైరెక్ట్ చేయి అన్నట్టు ఈరోజు ఈ బాధ్యత అప్పచెప్పారన్నమాట మాకు. సో ఎందుకంటే మన పరశురామ్ అది డైరెక్ట్ తీసుకొచ్చాడు కాబట్టి నాకు అనిపించింది. సో నాని, తర్వాత రవితేజ, వీళ్ళంతా ఇందాక మన ఆర్కే చెప్పినట్టు వాళ్ళు స్టార్టింగ్ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చారు కదా, ఇప్పుడు సూపర్ హీరోస్ అయ్యారు, మెగా స్టార్స్ అయ్యారు. అలాగే సంజయ్ చంద్ర గారు ఇప్పుడు అలా ఒక అవకాశం ఇచ్చారు. ఇలాగ నేర్చుకుంటూ వాళ్ళ లెవెల్లోకి మనం కూడా వెళ్తాం అనమాట. సో సేమ్ థింగ్ డూప్లికేటింగ్. సో వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు రాంబాబు. నేను బేసికల్గా ఫార్మా కంపెనీలో జాబ్ చేశాను. ఒక 1 year బ్యాక్ రిటైర్ అయ్యి ఇప్పుడు కన్సల్టెంట్గా చేస్తున్నాను కొంచెం అది. కానీ జాబ్లో ఉన్నంతసేపు కూడా ఈ బిజినెస్ ప్యాషనేట్గా బిల్డ్ చేసాము. ప్లస్ ఇప్పుడు అయితే ఇంకా ఎక్కువ అనమాట, ఇంకా ఎక్కువ టైం ఉంది కాబట్టి. మమ్మల్ని స్పాన్సర్ చేసింది ఎవరంటే ఉషాదేవి రామగోపాల్. ఉషా మా చెల్లి, అండ్ రామగోపాల్ ఆండాల్ వాళ్ళ అన్నయ్య. సో వాళ్ళు ఫౌండర్స్ ప్లాటినమ్స్. సో ఇప్పుడు పర్సనల్గా మెంటర్ చేస్తున్న ఏంటంటే సంజయ్ చంద్ర అండ్ దీప్తి చంద్ర గారు, ఎక్సలెంట్ కపుల్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ SCDC టీమ్ అందరినీ కూడా వెల్కమ్. కొత్తగా ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, లాస్ట్ మంత్లో ADSPగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు అవర్ SCDC టీమ్, SCDC ఫ్యామిలీ. నిజంగా ఆసమ్ కపుల్ సంజయ్ చంద్ర, దీప్తి చంద్ర గారు లవింగ్ ఫ్యామిలీ అనమాట మనది, బికాస్ ఆఫ్ దెమ్, వాళ్ళిద్దరి వల్ల కూడా. సో మీకు వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్ ఎందుకని కూడా తర్వాత చెప్తాను నేను. తర్వాత న్యూ పిన్ అచీవర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ ఇన్వైట్ ఆండాల్ టు స్పీక్. లేడీస్ ఫస్ట్ కదా, అంచేత ఐ ఇన్వైట్ లేడీస్ ఫస్ట్. అందరికీ గుడ్ ఈవినింగ్. సో నేను ఆండాల్ని. సో ఇవాళ స్పీకర్స్ ఎంత చక్కగా చెప్పారు కదా, వాళ్ళు చెప్పారు అంటే చెప్పలేదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బయటికి పోర్ చేశారు. సో అది మనం తీసుకోవడంలోనే ఉందన్నమాట. బ్యూటిఫుల్ గా వచ్చే టీచింగ్, నలుగురు స్పీకర్స్ బ్యూటిఫుల్ గా చెప్పారు. పరశురామ్ కూడా పాయింట్ భలే చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. జస్ట్ ఫ్యూ పాయింట్స్ ర్యాపప్ కాబట్టి ఫ్యూ పాయింట్స్ చెప్తాను.
ప్రతి ఒక్కరు మాట్లాడిన దానిలో భలే సారం ఉన్నదన్నమాట. సో లైఫ్ ఇస్ అ జర్నీ కదా. సో ప్రతి జర్నీలో ప్రతి ఈవెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఇదొక ఈవెంట్, మన లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క దాన్ని ఒక ఈవెంట్ గా తీసుకుని సెలబ్రేట్ చేయాలన్నది. అంటే ఇప్పుడు నేను ఏది చెప్తున్నానో ఎవరికి చెప్పడం కాదు, ఫస్ట్ నాకు నేను చెప్పుకున్నాను, అది బయటికి చెప్తున్నాను అంతే అన్నమాట. సో ఎవ్రీ ఈవెంట్ ని సెలబ్రేషన్ గా తీసుకున్నాం, ఎంజాయ్ చేద్దాం. మనకి చెప్తుంటారు పాస్ట్ ఇస్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ. ప్రెసెంట్ అన్నదే మన చేతుల్లో ఉన్న గిఫ్ట్ అన్నమాట. ప్రెసెంట్ అంటేనే గిఫ్ట్ అంటాం. సో ఆ గిఫ్ట్ ని టోటల్ గా ఎంజాయ్ చేస్తూ ఆ మూమెంట్ లో ఉంటూ ఆ మూమెంట్ లో చేసే దాని మీద ఫోకస్ చేస్తూ చేసామంటే ఖచ్చితంగా సక్సెస్ అన్నది వస్తుంది. ప్రతి చెప్పిన దానిలో నాకు ఆ పాయింట్ అయితే కనిపించింది అనమాట. ఆ తర్వాత ఈ బిజినెస్ కూడా ఏంటంటే ఇట్స్ అబౌట్ డిలేడ్ గ్రాటిఫికేషన్. మనం ఇందాక పరశురామ్ గారు కూడా లాస్ట్ లో చెప్పారు, ఇలా ఇప్పుడు జాయిన్ అయ్యాం వెంటనే రిజల్ట్ రావాలంటే అవ్వదు, అలాగనే ఒక మొక్క నాట్యం వెంటనే రాదు. ఖచ్చితంగా దానికి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, నీళ్లు పోయాలి, ఇవన్నీ చేసినప్పుడే మనకి రిజల్ట్ వస్తుంది. సో ఈ పనులే మనకి ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 పాయింట్స్ నేనైతే ముందే అనుకున్నాను మాట్లాడాలని. ఫస్ట్ కమ్యూనికేషన్ అండ్ రిలేషన్షిప్ బిల్డింగ్. అవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వాల్యూమ్ క్రియేషన్ కైనా సరే, స్ట్రక్చర్ బిల్డింగ్ కైనా సరే, ఈ రెండు ఖచ్చితంగా మనకు కావాల్సింది కమ్యూనికేషన్ అండ్ రిలేషన్ బిల్డింగ్. మన చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు అందరూ అన్నట్టే ఫస్ట్ మనం వాళ్ళ నీడ్ని ఐడెంటిఫై చేస్తాం. మనం వాళ్ళకి ఏదో ఇద్దాం అన్నట్టు కాకుండా వాళ్ళకి కావాల్సింది ఇచ్చే ప్రాసెస్ లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మనకి హెల్ప్ అవుతుంది. సో ఒక విన్ విన్ సిచ్యువేషన్ లోకి మనం వెళ్ళగలుగుతాం. ఆ విధంగానే మనం ఈ తర్వాత ఓకే ముందు మాట్లాడాం, కమ్యూనికేట్ చేసాం, వాళ్ళతో ఇచ్చాం, తర్వాత రిలేషన్షిప్ రెగ్యులర్ గా మెయింటైన్ చేయాలి. సరిత గారు ఆ పాయింట్ బాగానే మెన్షన్ చేస్తున్నారు. రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వెళ్ళడం, ఆ తర్వాత మన టీంలోకి వచ్చిన వాళ్ళతో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం అన్నమాట. ఆ కమ్యూనికేషన్ కూడా ఇందాక అరుణ్ గారు చెప్పిన పాయింట్, ఆ ఓనర్షిప్ అనేది భలే నచ్చింది నాకు. అంటే అది వింటూ ఉంటాం, కానీ అది ఎలా ఓనర్షిప్ అనేది ఆవిడ ఎగ్జాంపుల్ తో చెప్పారు. అది చాలా అంటే మనసుకు హత్తుకునేలా ఉందన్నమాట. నాది అని అనుకున్నప్పుడు దానికి మన టైం, మోటివేషన్ ఏం వెతుక్కోం. సో అది నాది అని ఫీల్ అవ్వాలన్నది ఆవిడ చెప్పిన పాయింట్లు నాకు చాలా చాలా నచ్చింది. అండ్ అప్డేట్ నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటూ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి కదా, అక్కడ సీక్రెట్ మొత్తం ఉన్నది అనమాట. సో జస్ట్ ఈ ఫ్యూ పాయింట్స్ చెప్పాలనుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళది చూసిన, న్యూ పిన్ అచీవర్స్ చూసిన ఒక్క మాట అయితే విన్నాం అనమాట. నేను ఇలా లేను ముందు, ఇక్కడికి వచ్చాక నేను మారాను. సో ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ ప్రోడక్ట్స్ తీసుకున్నామా, హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటామా, ఏదో ఒక లీనియర్ వేలో గ్రోత్ ఉందంటే కాదు. ఇది 360 degrees ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మనకి జరుగుతుంది. సో అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ అండి ఈ ఫ్యామిలీలోకి. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు మై హస్బెండ్. ఓకే, థ్యాంక్ యూ. ఈజ్ అ గుడ్ టీచర్. ఆవిడ చెప్తుంటే వింటూ ఉంటాను యాక్చువల్గా. ఆవిడ కోరిక కూడా అంతే, టీచర్ అవుదాం అనుకుంది, కొంచెం కొన్నాళ్ళు చేసింది. కాకపోతే ఈ మన బిజినెస్లో వచ్చాక ఆపర్చునిటీ బాగా వచ్చింది. నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, నేర్పించడం కదా. సో అంచేత మనం పెర్ఫెక్ట్ టీచర్ కింద కూడా అవుతాం ఇక్కడ కూడా. సో ఇందాక ఏం చెప్పాను నేను, వెల్కమ్ టు ఆల్ న్యూ పీపుల్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాను కదా. ఎందుకు కంగ్రాచులేషన్ చెప్పానంటే, మీరు అందరూ ఈరోజు ఏడిఎస్పీగా జాయిన్ వాళ్ళు అందరూ కూడా ఎక్సలెంట్ గ్రేట్ డెసిషన్ తీసుకున్నారు. ఏం డెసిషన్ అంటే, ఏడిఎస్పీ ఏంటంటే ఆషామాషి మాట కాదు, అది ఆంబే డైరెక్ట్ సెల్లింగ్ పార్ట్నర్. మనం ఏంటి, ఒక పార్ట్నర్గా ఒక $8.5 billion multi-billion dollar కంపెనీ గ్లోబల్గా అండ్ 2000 crores ప్లస్ ఆంబే ఇండియా ఎంటర్ప్రైజెస్లో మనం ఒక పార్ట్నర్గా వెళ్తున్నాం. మనం పార్ట్నర్గా వచ్చినట్టు అనమాట. ఇది ఆ అవకాశం మనకు వచ్చింది. సో అందువల్ల కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఆ డెసిషన్ తీసుకున్నందుకు. ఒక బిజినెస్ ఇంత మల్టీ క్రోర్ బిజినెస్ స్టార్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మనం ఏదైనా ఒక బిజినెస్ లాగా చూడాలి. ఇందాక రామకృష్ణ చెప్పారు కూడా, ఒక బిజినెస్ లాగా చూడాలి. బిజినెస్ అంటే ఇప్పుడు ఆంబే కూడా ఏం చేస్తుంది, ఆంబేకి ఒక మిషన్ ఉంది. ఏంటది, ఎంపవరింగ్ పీపుల్ టు లివ్ దేర్ బెస్ట్, హెల్పింగ్ పీపుల్ టు హెల్ప్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళ మిషన్ అదేంటి, వాళ్ళ మిషన్ ఎలా చేస్తున్నారు, త్రూ పీపుల్. అంటే వాళ్ళు కూడా పార్ట్నర్స్ కావాలి, వాళ్ళ మిషన్ తీసుకెళ్ళాలంటే పార్ట్నర్స్ కావాలి. ఆ పార్ట్నర్స్ మనం అంతా అనమాట. సో ఏదైనా కంపెనీ, ఇప్పుడు నేను కూడా ఇప్పుడు చాలా మంది జాబ్స్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను కూడా జాబ్ చేస్తాను. మన జాబ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, మన కంపెనీకి ఒక ఎండి ఉంటారు కదా, ఎండి ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. సో ఎండి, డైరెక్టర్ వీళ్ళంతా ఏం చేస్తారు, కూర్చుని వాళ్ళు ఫస్ట్ వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ మిషన్ ఏంటి, ఇది ప్లాన్ చేసుకుంటారు కదా.
ఇప్పుడు అలాగే మన ఏడిఎస్పి ఎవరు జాయిన్ అయినా కూడా కొత్తగా కొంతమంది జాయిన్ అయ్యారు, మేమంతా ఉన్నాం. జాయిన్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడి నుంచి మీరు ఏడిఎస్పి అంటే మీరు ఒక ఓన్ ఆర్గనైజేషన్, మీరు ఒక పార్ట్నర్ ఆఫ్ ఏ మల్టీ బిలియన్ కంపెనీ, వరల్డ్ లీడర్ యాంబే గ్లోబల్తో మీరు అటాచ్ అయి ఉన్నారు. అంచేది ఏంటంటే మీరు ఆ కంపెనీ పార్ట్నర్ కాబట్టి ఎండి ఏం చేస్తారు, కంపెనీలో ఎండి ఉంటారు, ఎండి డైరెక్టర్స్ ఉంటారు, అందరూ వాళ్ళ వాళ్ళ స్కిల్స్ని బట్టి కొన్ని తీసుకుంటారు యాక్టివిటీస్. ఫైనాన్స్ స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు ఫైనాన్స్ చూసుకుంటారు, ఆపరేషన్ స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు ఆపరేషన్ యాక్టివిటీ చూసుకుంటూ ఉంటారు, మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు మార్కెటింగ్ యాక్టివిటీ చూసుకుంటూ ఉంటారు. ఓకే, హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళు హెచ్ఆర్ చూసుకుంటారు అన్నమాట. ఓవరాల్గా పైనుంచి మేనేజ్ చేస్తుంటారు, మానిటర్ చేస్తూ ఉంటారు. సో అలాగే మన బిజినెస్ కూడా సేమ్, మనం ఒక బిజినెస్ ఓనర్ ఇక్కడ, ఇంత పెద్ద కంపెనీకి పార్ట్నర్వి. అందువల్ల మనం కూడా ఆలోచన ఏంటంటే మనం కూడా ఈ ఆపరేషన్స్, తర్వాత ఫైనాన్స్, ఈ హెచ్ఆర్, మార్కెటింగ్ యాక్టివిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో ఆపరేషన్స్ మేజర్ ఉంటుంది. ఈ ఆపరేషన్స్ యాక్టివిటీ మనం టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే మనకు ఒక పెద్ద పార్ట్నర్ ఉంది అక్కడ. యాంబే గ్లోబల్, యాంబే ఇండియా ఎంటర్ప్రైజ్ పెద్ద పార్ట్నర్ ఉన్నారు, ఒక డైరెక్టర్. సో ఆ రెస్పాన్సిబిలిటీ అయింది. వాళ్ళు ఆపరేషన్స్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేయడము, తర్వాత వాటిని ఏమో అందరికీ అందించడము, మన తరఫున మనకి ఇవ్వడము, తర్వాత మార్కెటింగ్ చేయడం, వాటిని మార్కెటింగ్ చేయడం అంటే వాటిని ప్రమోషన్ చేయడము, ఇవన్నీ కూడా ఆ డైరెక్టర్ చూసుకుంటాడు. మనం చూసుకోవాల్సింది ఏంటి, మనం చూసుకోవాల్సిన మిగతావి చూసుకోవాలి. ఏంటవి? హెచ్ఆర్ ఏంటి? హ్యూమన్ రిసోర్స్. ఇప్పుడు నేను చెప్పింది కదా, హెచ్ఆర్ మన బిజినెస్ లో వీళ్ళే. మీరు వీడియోలు ఎవరి వీడియో వాళ్ళు చూసుకుంటే మీ పక్కన ఎవరు ఉన్నారో వాళ్ళే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెడ్. అంటే హ్యూమన్ రిలేషన్స్, అంటే రిలేషన్షిప్ బిల్డింగ్ కదా. హెచ్ఆర్ యాక్టివిటీ ఏంటి? ఆ అడ్మినిస్ట్రేషన్ రిలేషన్షిప్ బిల్డింగ్ చూసుకుంటారు కదా. సో అలాగే అది కూడా మనం చేసుకోవాలన్నమాట ఆ యాక్టివిటీ. దానికి పెర్ఫెక్ట్ లేడీస్, రిలేషన్షిప్ బిల్డింగ్ లో లేడీస్ చాలా పెర్ఫెక్ట్గా ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీలో బాండింగ్ అవ్వాలన్నా, మన టీంలో బాండింగ్ ఉండాలన్నా చాలా ఇంపార్టెంట్. సో ఇది వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఫైనాన్స్ అంటే ఏంటి? ఫైనాన్స్ గురించి ఫస్ట్లో మనకు చెప్పారు. ఇప్పుడు మన విజన్ ఏమనుకుంటాం, ఒక 5 ఏళ్ళు లేకపోతే 10 ఏళ్ళు నేను ఎంత సంపాదించాలి. మన రామకృష్ణ చూపించారు కదా, ఆరుగురు బిఎఫ్ఐ ఇంత మనీ వస్తుంది, డైమండ్ అయితే ఇంత మనీ 6 లక్షలు వస్తుందని. సో 6 లక్షలు అనేది మనం ఒక ఎక్సలెంట్ లెవెల్ అనుకుంటే కనుక మనం అది విజన్ పెట్టుకున్నాం 5 to 10 years అని పెట్టుకున్నాం అనుకోండి. సో కంపెనీ లాగే మనం కూడా అది విజన్, లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకుంటాం. దాని తర్వాత మళ్ళీ 1 year ఎవ్రీ ఇయర్, ఈ సంవత్సరం ఈ April 1st నుంచి నెక్స్ట్ March 31st ఫైనాన్షియల్ ఇయర్. అదే మనకే అయితే కనుక మనకే అంతే కూడా మన ఫిజికల్ ఇయర్ ఉంటుంది September 1st నుంచి August 31st. ఈ లోపల మనం ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం, మనం ఎంత మనీ సంపాదిద్దాం అనుకుంటున్నాం, మనం ఏ పిల్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఇది మనం షార్ట్ టర్మ్గా పెట్టుకుని దాని గురించి మనం అప్లైన్తో డిస్కస్ చేసి గోల్స్ ప్లాన్ చేస్తాం. దీనికి ముందు మన విజన్ ఏంటి, యాంబే విజన్ అది ఉంది పెద్దది. దాంట్లో లింక్ అయిన తర్వాత మన విజన్ ఏంటి, మన అప్లైన్ విజన్ ఏంటి. అప్లైన్ విజన్ అంటే ఏంటి? డ్రీమ్. ఇందాక నాకు ఈమె అరుణ ఆమె చెప్పింది నాకు ఒకటి బాగుంది. ఏంటి? ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత పెద్ద టీం బిల్డ్ చేయాలి. అలాగే ఎంత పెద్ద టీం కావాలంటే మనకి అంత పెద్ద డ్రీమ్ ఉండాలి. రెండు, ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత పెద్ద టీం కావాలి, అంత పెద్ద టీం కావాలంటే అంత పెద్ద డ్రీమ్ కూడా ఉండాలి. ఎందుకంటే మన స్టార్టింగ్ పాయింట్ డ్రీమ్. సో అది ఫస్ట్ ఫోకస్, అది విజన్ అన్నమాట. ఈ డ్రీమ్ నాకు కావాలి అన్నది. సో మన యాజ్ ఎ ఓనర్ కింద మనం బిహేవ్ చేయాలి, మన యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ఏ మల్టీ బిలియన్ కంపెనీ కింద మనం బిల్డ్ చేయాలి. సో దీనికోసం ఏంటంటే మనం చిన్న టాస్క్లు, చిన్న గోల్స్, ఇవన్నీ వాటిని సీరియస్గానే తీసుకోవాలి, వదిలేయకూడదు. ఇది కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల కంప్లీట్ అవుతుంది, మనం 1200 PV 9%, 1150 వరకు వచ్చాము. ఆ 1150 వరకు వచ్చామనుకోండి సపోజ్, ఆ 50 అన్నది మనం వదిలేయకూడదు. మీరు కంపెనీ చూసుకోండి, ఏ కంపెనీ అయినా, మీ ఎండి అయినా ఎవరైనా కూర్చుంటే 31st వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టార్గెట్స్ ఏం ఫిక్స్ చేసిన అవ్వడానికి మ్యాక్సిమం కృషి చేస్తారు. ఇంకా అప్పటికప్పుడు ఏమన్నా కాల్స్ చేయాలా, ఎవరితో మాట్లాడాలా, ఇన్వాయిస్ చేయాలి, చేస్తుంటారు. అలాగే మనం కూడా మన బిజినెస్ కాబట్టి 1250లో 6%, 600 PV జస్ట్ 570, 550కి వచ్చాం. అది మన రియల్గా మనం ఒక బిజినెస్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది మనకి, దాన్ని క్లోజ్ చేయాలి ఎలాగైనా. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ మన లిస్ట్లో ఉన్న వాళ్ళు కస్టమర్స్, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏమన్నా
మనం మిస్ అయ్యామా, ఇవన్నీ చూసుకుని అది క్లోజ్ చేసే యాటిట్యూడ్ కావాలి మనకి. మేము బిజినెస్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో ఈ డిజిటల్ ఆన్లైన్ కూడా లేదు. మేము యాంబే కంపెనీకి వెళ్ళేవాళ్ళం. 31st లాస్ట్ వర్కింగ్ డే నాడు ఆల్మోస్ట్ 12 వరకు యాంబే కంపెనీలో ఉండేవాళ్ళం. అందరి చేతుల్లో ఏంటంటే ఆర్డర్ ఫామ్స్ ఉండేవి, రాసుకుని డౌన్ లైన్ పేర్లు ప్లస్ డబ్బులు ఉండేవి, క్యాష్ కార్డులు ఉండేవి, చేతిలో పుచ్చుకుని యాంబే ఆఫీస్లోనే కూర్చునేవాళ్ళం. అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు పిన్ ఇచ్చి ఇవ్వడానికి ఆ రోజుకి క్లోజ్ చేయాలన్నమాట. అలా ఉండేది, ఒక ఎక్సైట్మెంట్ ఉండేది అందరికీ కూడా. అక్కడ ఫిజికల్ గా అందరం కలుస్తూ ఉండేవాళ్ళం, మా అప్లయన్స్, మా డౌన్ లైన్స్ అందరం కలుస్తూ ఉండేవాళ్ళం. మధ్యలో వచ్చి టీ తాగడం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం, కూర్చోవడం, అవన్నీ ఆర్డర్స్ కంప్లీట్ చేసుకునేవాళ్ళం అన్నమాట. నేను కూడా ఏంటంటే కంప్లీట్ అయినప్పుడు ఒక ఎగ్జామ్, ఎస్ నేను మా ఫ్రెండ్ ఒక ఉండేవాడు, మా క్లాస్మేట్, ఫోన్ చేసేవాడిని రాత్రి 12 o'clock అవగానే, అరే ఇవాళ నేను 15% రీచ్ అయ్యాను, లేకపోతే ఇవాళ నేను సిల్వర్ అయ్యాను, ఇలా ఫోన్ చేసి చెప్తుండేవన్నమాట. మా టీం వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది, కొంతమంది ఆల్రెడీ ఉండేవారు టీంలో, సిల్వర్ అవగానే 2-3 దండలు తెచ్చుకొచ్చేవాళ్ళు, స్వీట్లు తెచ్చుకొచ్చేవాళ్ళు. అంటే అదొక ఎక్సైట్మెంట్ అనమాట. మా కంపెనీలో కూడా అలాగే ఎండి ఏం చేస్తాడు, టార్గెట్ అచీవ్ గానే మిరపకాయ బజ్జీలు, స్వీట్లు తెచ్చిస్తాడు కదా. అలాగే మనం కూడా ఇదివరకు మేము అలా చేసేవాళ్ళం కంపెనీలో కూర్చుని. ఇప్పుడు ఏంటంటే కంపెనీకి వెళ్ళట్లేదు, మనం ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఎంబీ ఆఫీస్కి, ఎందుకంటే అవసరం లేదు. ఎంబీ ఆఫీస్కి వెళ్ళే అవసరం లేదు, మనం ఇంట్లోనే కూర్చుని మనం డిజిటల్ గానే చేస్తున్నాం అన్ని కూడా. ఇప్పుడు ఈ రోజు మీటింగ్ కూడా మేము ఎవ్రీ మంత్ అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యేవాళ్ళం. ఎలా ఉండేది, ఒక సెపరేట్ బాండింగ్ ఉండే, డిఫరెంట్ గా ఉండేది అనమాట. ముందు అరగంట ముందే వెళ్తే చంద్ర గారితో, రామ్ గోపాల్, మిగతా క్లాస్ నుంచి వెళ్ళి ముందు అక్కడికి వెళ్ళి టీ తాగి కరెక్ట్ 6 గంటల హాల్లోకి వచ్చేసి మీటింగ్ మొదలయ్యేది. హోస్ట్ అంతా ఫిజికల్ గా ఉండేది అనమాట. సో అది లేకపోయినా డిజిటల్ గా కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ యాజ్ గుడ్ యాజ్ ఫిజికల్ మీటింగ్. ఇక్కడైనా కూడా మనం డిజిటల్ గా కూడా మన టార్గెట్ మిస్ అవ్వకుండా చేసుకోవచ్చు. డిజిటల్ గా కూడా ఆ రోజు కూర్చుని మనం మన ఆన్లైన్ లో చూసుకుంటూ అప్లైన్ తో మాట్లాడుకుంటూ మెయిన్ గా చెప్పొచ్చేది ఏంటంటే మన టార్గెట్స్, ఆ చిన్న టార్గెట్స్ కూడా ఏది వదిలేయకూడదు. అప్పుడే మనం నిజంగా ఒక ఎంటర్ప్రెన్యూర్ యాటిట్యూడ్ మనకి డెవలప్ అవుతుంది. 100 PV అయినా అక్కడ వరకు వచ్చామంటే అది వదలకూడదు అనమాట, మనం చేయాల్సిందే. సో అది బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్. సో మెయిన్ గా నేను అదే చెప్తాం అనుకున్నాను. సో వెరీ నైస్ టాకింగ్ టు యూ అందరితోటి. ప్లస్ మన ఈ ఫంక్షన్స్ అన్ని మిస్ అవ్వకండి. అన్ని ఫంక్షన్స్, మన అప్లైన్ పెట్టే ఫంక్షన్స్ అన్ని కూడా అటెండ్ అవ్వాలి. టీమ్ మీటింగ్ అయినా, వీక్లీ మన బిజినెస్ ప్రెజెంటేషన్స్ అయినా కూడా, ఓకే, ఇవన్నీ మనం అటెండ్ అవుతూ ఉందాము. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. పిన్ అచీవర్స్ పర్టికులర్ గా కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ లెవెల్కి మనం అందరం ఎంటర్ప్రెన్యూర్స్ గా మన ఆలోచనతోటి మనం ముందుకెళ్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పరశురామ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. అండ్ ఈరోజు స్పీకర్స్ కూడా ఎక్సలెంట్ గా నేను చాలా తీసుకున్నాను ఇవాళ. ఆర్కే అండ్ అరుణ అండ్ మా మల్లేష్ అండ్ సరితా గారి దగ్గర నుంచి. వాళ్లే కాదు, 3% వాళ్ళిద్దరు మాట్లాడారు, వాళ్ళు కూడా ప్లస్ 9% ఆయన మాట్లాడారు, సురేష్ గారు. చాలా అందరి దగ్గర నుంచి మనం ఎప్పుడు లెర్నింగ్ ప్రాసెస్, ప్రతి వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. నాట్ ఓన్లీ అప్లైన్, మనం డౌన్ లైన్స్ నేర్చుకుంటాం. మోర్ ఇంపార్టెంట్ ఇటువంటి మీటింగ్స్ లో క్రాస్ లైన్స్ కూడా నుంచి కూడా నేర్చుకుంటాం మనం. అదే చాలా ఇంపార్టెంట్. మన బిగ్గెస్ట్ మోటివేటర్స్ మన క్రాస్ లైన్స్. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ బ్యాక్ టు ద హౌస్. సార్ థ్యాంక్ యూ. ఇట్ వాజ్ రియల్లీ అవుట్ స్టాండింగ్ సార్. అంటే క్లైమాక్స్ ఎలా సూపర్ హిట్ చేయాలో అలా సూపర్ హిట్ చేశారు. రియల్లీ థ్యాంక్స్. సో ఫైనల్ గా ఒక బుల్లెట్ పాయింట్ ఏమొచ్చిందంటే, నాకు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్. అవునా? సో ఇందాక రాంబాబు సార్ చెప్తున్నారు, లెర్నింగ్ అనేది ఎప్పుడు వదలకూడదు అనమాట. ఓకే, సో మనం ఎప్పుడైతే లెర్నింగ్ ఆపేస్తామో ఆన్ ది స్పాట్ మనము డైయింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నేర్చుకోవడం ఆపేసిన రోజు స్టార్ట్ అయిపోతుంది అంతా, ఇంకా లైఫ్లో ఏది ఉండదు. ఓకే, సో రాంబాబు సార్, ఆండల్ మేడం, మా టీం మొత్తానికి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట. వాళ్ళు ఇప్పుడు చెప్పారు చూడండి, క్రాస్ లైన్స్ నుంచి నేర్చుకుంటాము. సో రియల్గా అది చూడండి, మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది కాదు, మనం ఎంత ఓపెన్గా థింక్ చేస్తున్నాము, ఎంత ఓపెన్గా వాళ్ళు చెప్పే టీచింగ్స్ని మన మైండ్లోకి తీసుకుంటున్నాం అనేది ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, రైట్? సో థ్యాంక్ యూ రాంబాబు సార్ అండ్ ఆండల్ మేడం. చంద్ర సార్ యొక్క ప్లేస్ని మీరు ఫుల్ఫిల్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనకు మన మెంటర్స్ మళ్ళీ సపరేట్ సెషన్ ఉంటుంది. సో వాళ్ళ అప్రూవల్స్ రాగానే మనము మళ్ళీ ఫ్లయర్ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ బిఫోర్ దట్ నేను సెషన్ క్లోజ్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేస్తాను. 1 సెకండ్.
సారీ, లైక్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు మొబైల్ నుండి. ఇట్స్ ఓకే. సో యాక్చువల్గా మనకి మంత్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ ఇప్పటికి 5 days అయిపోతుంది, రైట్? ఈ మంత్లో చాలా బ్యూటిఫుల్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ బ్యూటిఫుల్ ఆఫర్స్ని నేను ఒకసారి మీతో షేర్ చేస్తాను, రైట్? ఎవ్రీ మంత్ లాగానే ఈ మంత్ చాలా మంచి మంచి ఆఫర్స్ ఇచ్చారు. అందులో విటమిన్ సి వచ్చేసి 25% ఎక్స్ట్రా ఉందండి. ఓకే, జనరల్గా వచ్చేది 60 tablets బాక్స్ వస్తుంది, బట్ 75 tablets బాక్స్తో రావడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోటిన్ చెరీ ప్లస్ వచ్చేసి 2 లైక్ ఫస్ట్ వన్ తీసుకున్నామంటే సెకండ్ వన్ వచ్చేసి 201 రూపీస్కే వస్తుంది, రైట్? అంటే విచ్ ఈస్ ఆల్మోస్ట్ 500 రూపీస్ ప్లస్ మనకు బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీవిటమిన్. ఇది అయితే అద్భుతమైన ప్రోడక్ట్ అండి. యాక్చువల్గా మనం ఈ మల్టీవిటమిన్ జనరల్గా వచ్చేది 120 tablets బాక్స్ వస్తుంది, బట్ 25% ఎక్స్ట్రా అంటే 30 tablets ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట, రైట్? సో ఇది మనకు 150 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే సరిపోతుంది. ఓకే, సో అట్లాగే యాటిట్యూడ్లో నెయిల్ పాలిషెస్ మీద కూడా ఆఫర్ ఉందన్నమాట, రైట్? సో ఎవ్రీ మంత్ ఆంబే అనేది మనకు ఆఫర్స్ ఎందుకు ఇస్తుంది అంటే మన పర్సనల్ రిటైలింగ్ని పెంచుకోవడానికి. ఓకే, మన పర్సనల్ సేల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మల్లేష్ సార్ ఏ విధంగా అయితే అంత పెద్ద టర్న్ ఓవర్ చేయగలుగుతున్నారో, వాళ్ళ పర్సనల్ సేల్స్ ఎందుకు ఇంప్రూవ్ అవుతాయంటే వాళ్ళు ఆఫర్స్ని బాగా ప్రమోట్ చేస్తారనమాట. ఓకే, సో మనం కూడా మన ఆఫర్స్ని ఎవ్రీ మంత్ ఫస్ట్ 1-2 daysలో విపరీతంగా ప్రమోట్ చేయాలి. ఓకే, సో అట్లాగా మనకు మన పర్సనల్ పీవీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో అండ్ ఆఫర్స్ అవి అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కమింగ్ ట్యూస్డే నాదే ప్లాన్ షో ఉంటుంది. సో ఐఎమ్ ద స్పీకర్. సో కొత్త వాళ్ళందరినీ కూడా బాగా ప్రమోట్ చేయండి అండ్ అట్లీస్ట్ 50+ ఆడియన్స్ ఉండేలాగా చూసుకోండి. అండ్ మన టీంలోనే ఆల్మోస్ట్ 30+ 40+ పీపుల్ ఉన్నారు కాబట్టి సో మనము ఇండివిజువల్గా మనం జాయిన్ అయ్యి అండ్ ఒక్కొక్కరిని ఇన్వైట్ చేసినా కూడా ఇట్స్ నియర్లీ 80 people అవుతారు, రైట్? సో ఒక 50 people మినిమం కొత్త వాళ్ళు వచ్చేలాగా మీరు ప్లాన్ అవుట్ చేయండి అండ్ కొత్త వాళ్ళని ఎక్కువ ప్రమోట్ చేయండి. ఈ ట్యూస్డే జరగబోయే సెషన్లో చాలా మంచి కొత్త ఇన్పుట్స్ తోటి ఈ ఆపర్చునిటీ షేర్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఆపర్చునిటీ మీటింగ్లో ఎవరైతే ఎంటర్ అవుతారో డెఫినెట్గా వాళ్ళు మీకు సైన్ అప్ అయ్యి తీరుతారు. ఓకే, సో అటువంటి ప్రెజెంటేషన్ ఉండబోతుంది. సో కొత్త వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేయండి అండ్ మీ బిజినెస్ని ఈ మంత్ నుంచి జెట్ స్పీడ్లో తీసుకెళ్ళండి. ఓకే, సో ఐ వాంట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఎవరైతే వీడియోస్ ఆన్ చేసి ఇంతసేపు సెషన్లో కూర్చున్నారో ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ పేషెన్స్. ఎస్పెషల్లీ మోహన్ గారు మిమ్మల్ని చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. యూఆర్ ఏ బెస్ట్ స్టూడెంట్ అండి. ఈ ఎంటైర్ సెషన్ మొత్తంలో మిమ్మల్ని బాగా గమనించాను ఏంటంటే మీరు ఒక పుస్తకం పట్టుకొని నోట్ చేసుకుంటున్నారు. ఐఎమ్ అబ్జర్వింగ్ దట్. అండ్ మీ బ్యాక్గ్రౌండ్ అయితే అద్భుతంగా ఉంది, ఎటువంటి నాయిస్ లేకుండా, డిస్టర్బెన్సెస్ లేకుండా, షేకింగ్ లేకుండా అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. మీరు 3 backgrounds చూపించారు సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు. ఫస్ట్ డే లైట్ ఉండింది, తర్వాత వార్మ్ లైట్ వచ్చింది, ఇప్పుడు నైట్ లైట్ వచ్చింది, రైట్? సో అట్లాగా అంటే చూడండి, ఇంతమంది సెషన్లో ఉండడం ఒక అంటే ఎవరైనా ఉండొచ్చు సెషన్లో, బట్ ఇంత డిఫరెంట్ సెటప్తో ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సెషన్ అంతా వినాలి. ఓకే, సో మనకు ఇక్కడ నుంచే నాలెడ్జ్ గెయిన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో స్పెషల్ రికగ్నిషన్ ఫర్ హూ ఆర్ ద అంటే వీడియోస్ ఆన్ చేసుకొని ఇంతసేపు కూర్చున్న అప్పల్ నాయుడు గారు కానీ, ఢిల్లీరావు గారు అండ్ రాజ్ కుమార్ గారు, ముదావత్ రామ్లాల్ గారు, రైట్? అండ్ అట్లాగే ముని గారు. ఓకే, అండ్ సమ్ ఆఫ్ ది లీడర్స్ కొంతమంది ఇప్పుడిప్పుడే ఆఫ్ చేశారు. ఇట్స్ ఓకే, బట్ ఒక టాస్క్ లాగా తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే కంప్లీట్గా చేయాలి, రైట్? ఇన్కంప్లీట్ చేసినామంటే ఫెయిల్ అవుతాము. ఓకే, సో కంప్లీట్గా చేయండి, అదొక టాస్క్ లాగా తీసుకోండి. ఎవ్రీ టైం